వేసుకునివా? హాయ్ జిషు. మాలాగా మీరు బండ్లో రావచ్చు కదా, ఎందుకు ఎప్పుడు నడుచుకుంటూ వస్తారు? మా దగ్గర బండి లేదు కదా, నేను మా నాన్న నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తాం. అయినా ఎట్లా ఏముందిలే. ఏమైందా? ఏం కాలేదు నాన్న, ఈరోజు తొందరగా పోదాం దా. నువ్వు కూర్చోను, ఒక నిమిషం నేను వస్తాను. సరే నాన్న. రా నాన్న, ఒకసారి కళ్ళు మూసుకో. Please wait for part 2 and please subscribe. హాయ్ రాజేషు. ఏ జయదీప్, మాది కొత్త సైకిల్ రా. కొత్తదా? ఏనా మా డాడీ ఇంకా రాలేదు? మా డాడీ కూడా రాలేదురా ఇంకా. ఈరోజు మేము కొత్త సైకిల్ కొన్నాం. ఇద్దరు చాక్లెట్ తీసుకో. నువ్వు సైకిల్ కే చాక్లెట్ ఇస్తే మాది బండి, నేను ఇంత పెద్ద చాక్లెట్ ఇయ్యాలో. ఏమో లేరా, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా నాన్న ఏదన్నా రూమ్ లో ఏసీ పెట్టిస్తున్నాడు రా. నువ్వు మీ నాన్న ఒక దగ్గర పనుకోరా? లేదు, సపరేట్ పనుకుంటాం. రోజు మా నాన్న గుండెల మీద హాయిగా పనుకుంటా తెలుసా. అయినా మా బీదోళ్ళ ప్రేమ నీకేం తెలుసారా? రేపు దీపావళి కదా, మేము 10,000 క్రాకర్స్ తెచ్చుకున్నాం. రే, మా ఇంట్లో కుక్క పిల్ల ఉంది కదా, అది భయపడుతుందని మా నాన్న పటాకులు తేలా. బయటికి పోతా చెప్పినా, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, చేత్తో క్రాకర్స్ కాల్చొద్దని. పదా, నేను 2 పటాకులు పేలుస్తా. పప్పి భయపడుతుందనే పటాకులు పేల్చకూడదు అనుకున్నాం కదా నాన్న. ఆడ పోయి కలుస్తానన్నా. సరే ఆగు నాన్న. చెప్తే అర్థం కాదు కదా, పడేస్తున్నా చూడు. సారీ సార్, మాడ్ ఇడుస్తుంటే ఏం చేయాలి అర్థం కాక మీ దగ్గర పటాకులు ఎత్తుకొచ్చాను. మీరు వెళ్ళి పటాకులు పేల్చుకోండి. నాన్న 2 పటాకులు పేల్చాలి అంతే, సరేనా? మాడి లంగ్స్ చాలా వీక్ ఉన్నాయి సార్. ఆ క్రాకర్స్ వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల వాడు బ్రీతింగ్ సరిగా ఆడదు. అలా చెప్పడం ఇష్టం లేక పప్పై భయపడుతుందని చెప్పి క్రాకర్స్ కాల్చడం ఆపించేసా. గుడ్ బాయ్. అవునా? రే జిషు, రేపు వెళ్ళి మేము పప్పే తెచ్చుకుంటాం. ఇంకా మీ దగ్గర నుంచి క్రాకర్స్ కాల్చాం. రెడీ నాన్న? ఎక్కు నాన్న. కూర్చొని ముడ్డి నొప్పిసాను నాన్న. ఒక నిమిషం ఉండు. చాలా మెత్తగా ఉంది అన్న. ఇంకెన్ని రోజులు అన్న సైకిల్, నువ్వు కూడా బైక్ కొనుక్కో. నేను సంపాదించింది మొత్తం నీ చదువుకి అయిపోతుంది కదా నాన్న. నువ్వు బాగా చదువుకొని కారు కొనుక్కో, దాంట్లో ఇద్దరు కలిసి తిరుగుతాం, సరేనా? సరే నాన్న. పోయిస్తా. జై ఎక్కడ? జయదీప్ వాష్రూమ్ పోయినాడు అంకుల్. నేను మా నాన్న ఒక్కసారన్నా ఈ పనిలో వస్తే చాలా బాగుంటుంది. సరే, ఒక నిమిషం. ఎప్పటి నుంచో సైకిల్ తొక్కాలనుకుంటున్నా. మీ సైకిల్ ఒకసారి ఇస్తారా? అయ్యో, అందులో ఏముంది సార్, దిగు నాన్న. అక్కడి వరకు మీరు బండిలో వస్తారా? మేము సైకిల్లో వస్తాం. అయ్యో వద్దు సార్, పర్లేదు. అయ్యో పర్లేదు, తీసుకోండి సార్. ఈ అద్దాలు పెట్టుకోండి సార్, బాగుంటుంది. వద్దు సార్. పట్టండి సార్. ఇవన్నీ నేను మా నాన్న వస్తే బాగుంటుంది. నాన్న పంచర్ అయింది కదా, నువ్వు ఇంటికి ఎట్లా పోతావు? నేను పంచర్ వేసుకుని ఇంటికి పోతానులే. నువ్వు ఈ 5 రూపీస్ తీసుకుని ఏదైనా కొనుక్కో. నాకేం వద్దులే నాన్న, నువ్వు పంచర్ వేయించుకో. ఉన్నీలే నాన్న, ఏదైనా కొనుక్కో. బాయ్ నాన్న. హాయ్ జయదీప్. హాయ్ రా. డబ్బులి. మీ డాడీ పోతాను, బాయ్ చెప్పవా? ఎందుకురా, మళ్ళీ సాయంత్రం వస్తాడు కదా. నాన్న హగ్ చేసుకుంటే వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలియదురా. మీ డాడీ నీకు ఎంత ఇచ్చినాడు రా? 5 రూపీస్. మా డాడీ నాకు 50 రూపీస్ ఇచ్చినాడు. అదంతా నేను ఏం కొనుక్కున్నాను తెలుసా? టట్టనోయ్. మా డాడీ ఇచ్చిన 5 రూపాయలతోనే ఇది కొనుక్కున్నారా? నాకు ఇది కొంచెం ఇస్తావా? మా డాడీ ఎవరికి ఇయ్యద్దన్నారా? అరే ఇది బాగుంటుందా? చాలా బాగుంటుందిరా. అరే నాకు ఈరా. చాలా బాగుందిరా. అవునా, తిను. ఈరోజు మీ నాన్న హక్ చేసుకుని రేపు ఆ ఫీలింగ్ ఎట్లుందో చెప్తావా? సరేరా, చెప్తాను. పెద్ద బొమ్మ తీసుకున్నాను నాన్న. పెద్దది చిన్నది ఏమి ఉండదు నాన్న, అన్ని వినాయకులు ఒకటే. ఇది ఎలా ఉంది నాన్న? ఇది వద్దు నాన్న, కలర్ బొమ్మ కావాలి. మట్టి బొమ్మలే వాడాలి నాన్న, ఇదే మంచిది. సరే నాన్న.
ఇది వద్దు నాన్న, వేరేదే కావాలి. ఇదే వాడాలి నాన్న. నాకొద్దు పో. బా సర్లే అదొకటి తీసుకో. నచ్చిందా నాన్న? బొమ్మ బాగుంది నాన్న, థ్యాంక్ యూ. మీ వినాయకుడి కన్నా మా వినాయకుడే బాగుంది పో. నాన్న చెప్పినాడు అన్ని వినాయకుళ్ళు ఒకటే అని. ఇలాంటి వినాయకుడిని వాడకూడదు అన్నావు కదా నాన్న, మనం ఒకటే వాడకూడదా, ఎవరు వాడకూడదా? సార్ మీరు చెప్పలేదా? అయ్యో సార్ వాడు ఇంటాడా, వానికి నచ్చింది కొనుక్కుంటే ఆ రోజు అన్నమే తిండు. అయ్యో అలుగుతాడని చెప్పడం ఆపేస్తామా సార్? నాన్న నీకు చేపలంటే ఇష్టమా? చాలా ఇష్టం అంకుల్. ఈ విగ్రహం మట్టితో చేసింటారు, ఈ విగ్రహం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసింటారు, ఈ విగ్రహం నీళ్ళలో కరుగుతుంది, కానీ ఈ విగ్రహం కరగదు నాన్న. అలానే నీళ్లు కలుషితమై చేపలు కూడా చనిపోతాయి నాన్న. ఇప్పుడు ఈ విగ్రహం వాడకూడదు సరేనా? సార్ ఇది పిల్లలకు నేర్పించే వయసు సార్, ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయకండి. గుడ్ బై నాన్న. నువ్వు ఒక నిమిషం నాన్న. అంకుల్ ఇప్పటి నుంచి మట్టి వినాయకులా వాడతాం అంకుల్. హ్యాపీ వినాయక చవితి. ఏమైంది నాన్న? చేయగలుగుతుంది ఇస్త్రీ చేద్దురా. ఇలా చేయాలి నాన్న, కష్టంగా ఉన్న అన్ని నేర్చుకోవాలి నాన్న సరేనా? స్కూల్ కి టైం అవుతుంది, ఏం ఇంకా రెడీ కాకుండా? ఐరన్ బట్టలు ఇంకా రాలేదు నాన్న. ఐరన్ డ్రెస్సెస్ వచ్చే తెచ్చుకోపో. నువ్వేం తెచ్చావురా ఈరోజు? చపాతి. నాది చపాతే. అయ్యో ఈరోజు మా మమ్మీ కర్రీ మర్చిపోయినట్టుందిరా. అవునా? మీ మమ్మీ కూడా కర్రీ పెట్టడం మర్చిపోయినట్టుంది. ఈ చపాతిలో చక్కెర ఉంటుందిరా, దీనికి కర్రీ అవసరం లేదు. ఇది చాలా బాగుంటుందిరా. బాక్స్ బ్యాగ్ లో పెట్టి. ఒక నిమిషం రారా. మనీ ఉన్నాయా? 2 రూపీస్ ఉందిరా. ఇక్కడి రా. 2 రూపీస్ షుగర్ ఏంటి అంకుల్? నీ లంచ్ బాక్స్ నువ్వు ఇట్లా పట్టుకోరా, నేను షుగర్ వేస్తాను. తినరా. పీనట్ బటర్ లేదు, జామ్ లేదు, ఎలా తినాలరా దీన్ని? తినరా. బాగుందిరా. నాన్న బయట చలి ఎక్కువ ఉంది కదా, పోయి స్వెటర్ వేసుకుని రాపు. నాన్న మఫ్లర్ అవి కొనిచ్చా కదా, అవి ఎక్కడరా? పోరా, నాకు అవన్నీ వేసుకోబుద్ధి కాలేదు. సర్లే పోదాంపా. నువ్వు ఈడే ఉన్నాను, నేను పోయి సైకిల్ తీసుకొని వస్తాను. ఏం నాన్న? నాన్న ఈరోజు సైకిల్లో నడుచుకుంటా పోదాం. కాళ్ళు నొప్పిస్తున్నాయన్నావు కదా నాన్న, సైకిల్లోనే పోదాంలే. సైకిల్లో ముందర కూర్చుంటా అంటే చలి ఎక్కువ పడుతుంది నాన్న, అందుకే ఈరోజు సైకిల్ వద్దు. ఒక్క నిమిషం ఉండు నాన్న. నాన్న ఈ షర్ట్ వేసుకో. చాలా వెచ్చగా ఉంది నాన్న. ఏరా పొద్దున్న క్రికెట్ ఆడే రాలేదు? ఈ మధ్య పొద్దున్న చాలా చలి పడతా ఉంటుందిరా, అందుకే చలికాలం అయిపోయేంత వరకు నేను క్రికెట్ ఆడను రా. ఈ షర్ట్ వేసుకొని రాచ్చు కదరా. ఈ షర్ట్ మా నాన్నదిరా, దీన్ని వేసుకొని నేను పరిగెత్తలేను. బాయ్ రా. రేపటి నుంచి నీ ఫ్రెండ్ నీతో పాటు క్రికెట్ ఆడకొస్తాడు, ఏం చేయాలో నాకు తెలుసు. సరే నాన్న. వింటర్ చాలా బాగుంటది కదరా. నాతో స్వెటర్ ఉన్నంత వరకు నాకు కూడా వింటర్ ఇష్టమేరా, కానీ లాస్ట్ ఇయరే నా స్వెటర్ చినిగిపోయిందిరా. ఈ వింటర్ లో నైట్ టైమ్స్ బెడ్షీట్ కప్పు పడుకుంటే ఎంత బాగుంటుందో తెలుసారా? అది ఎలా ఉంటుందో నాకు తెలియలే, కానీ మా నాన్నని హగ్ చేసుకొని పడుకుంటే చాలా బాగుంటుందిరా. ఒక నిమిషం ఆగు నాన్న. జషు. ఏం రా జయదీప్? మీ నాన్న పిలిచిపో. నానా. ఏమైంది సార్? ఎందుకు సార్? వింటర్ అని నేను నా కొడుకు 2 పైట్స్ స్వెటర్ తీసుకున్నాం సార్. ఒకటి మేము వాడుతున్నాం, ఇది మీరు తీసుకోండి. అయ్యో వద్దు సార్. తీసుకోండి సార్. చాలా బాగుందిరా. ఈ బ్యాగ్ తీసుకున్నా, మేము క్రికెట్ ఆడకపోతున్నాం. ఈరోజు నుంచి నువ్వు రోజు నాతో క్రికెట్ ఆడక రాచురా. మనం మొన్నటి వరకు 5th క్లాస్, ఇప్పుడు 6th క్లాస్ రా. అవునరా, మనం బద్దోళం అయిపోయినాం రా. రే మన కొత్త బుక్లు ఇచ్చారు కదా, దానికి మా డాడీ ర్యాపర్లు వేసాడు రా. ఇదిగో. అవునా? నా బుక్కి ఏం ర్యాపర్స్ వేయలేదు కానీ సరేలే పోదాంపా. డైలీ అన్ని బుక్లకి ర్యాపర్ వేసినా నాన్న, మనం కూడా అన్ని బుక్లకి ర్యాపర్ వేద్దాం. సర్లే రానన్నా. అన్నా 2 రూపీస్ న్యూస్ పేపర్ లేవా? నాన్న బుక్లీ నాన్న. కూర్చో. ఇదిగో. అయ్యో నాన్న, ఇది ఊడిపోతాను నాన్న. నాన్న పోయి చిన్న ప్లేట్లో అన్నం తీసుకొని రాపో. అన్నంతో ఏం చేస్తున్నావు నాన్న? మేము చిన్న ఉన్నప్పుడు అన్నంతోనే అతికిస్తుంటే నాన్న. అయ్యి భలే తుక్కింది నాన్న. చెప్పడం మర్చిపోయాను, మా నాన్న కూడా బుక్లకి ర్యాపర్ వేసినట్టు. ఏందిరా న్యూస్ పేపర్ వేసినావు? మా నాన్న చెప్పాడు సరస్వతి దేవి ఎలా ఉన్నా అందంగానే ఉంటుందంట కదరా. అవునరా, అది కూడా నిజమే. నువ్వు, నేను, జషు వాళ్ళ డాడీ క్రికెట్ ఆడకపోదామా? సరే నాన్న, అడుగుదాం పదా. సార్ చెప్పండి సార్. నా కొడుకు మనం అందరం కలిసి క్రికెట్ ఆడదాం అన్నాడు. 1/2 అవర్ ఫ్రీ ఉంటే క్రికెట్ ఆడదాం. సరే సార్, మేము పార్క్లో ఉంటాం, అక్కడికి వచ్చేయండి.
से जीत न पावे चले चलो मिट जा అయ్యో నాన్న ఆంటీ బాల్ పడితే ఇంకీదు. అయ్యో ఇంకా మనం క్రికెట్ ఆడలేము, వేరేదేమైనా ఆడదాం పాని. సర్లే పోదాం పండి. సార్ అయినా మనం చిన్నప్పుడు ఆడే గేమ్స్ ఎంత బాగుంటుండే కదా. ఇప్పుడున్న పిల్లలకి అప్పటి గేమ్స్ గురించి ఏం తెలుసులేను సార్. అవును సార్. నాన్న మీరు చిన్నప్పుడు ఆడే గేమ్ ఒక్కటన్నా మాకు నేర్పిండి నాన్న. సార్ ఇసుక పుల్లాడదామా? హా సార్. ఇదిగో నేను ఇలా పుల్లని తీసుకొని ఈ మట్టిలో దాచి పెడతాను, మీరు అది ఎక్కడ వదిలేసానో చెప్పాలి, సరేనా? ఈ ఆట చాలా బాగుంది నాన్న. చెప్పండి. ఎప్పుడు ఫోనేనా? బయటికి వెళ్ళి ఆడుకోపో. ఎప్పుడు ఇంతే పో. హలో, ఏమి ఇక్కడ ఆడుకుంటున్నావు? ఎవరు అంకుల్ మీరు? మీ నాన్న ఫ్రెండ్ని. ఏం చేస్తున్నాడు మీ డాడీ? మా డాడీ వర్క్ లో ఉన్నాడు, నేను అలర్ట్ చేస్తుంటే బయటికి పోయి ఆడుకోమన్నాడు. అయ్యో అవునా, ఈ చాక్లెట్ తీసుకో. మా ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి, నువ్వు బాగా ఆడుకోవచ్చు. మీ డాడీకి నేను ఫోన్ చేసి చెప్తా, సరేనా? హాయ్ అంకుల్. వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది. వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసిన కిడ్నాపర్స్ ఫేసెస్ లో ఉన్నాయి. నానా వీళ్ళు నీకు తెలుసా? మా నాన్న ఫ్రెండ్స్ అండి అంకుల్. దిగు నేను ఒకసారి. పోనీరా, ఫాస్ట్ పోనీరా. ఏమైందిరా కాకులా కొట్టుకుంటాను? నేను ఒక 2 నిమిషాలు లేట్ వచ్చింటే నీ కొడుకు ఏమేవాడు తెలుసా? ఏమైతాడు? బయట ఆడుకుంటానే. మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, పిల్లలైతే గ్యాంగ్ మన ఊరికి వచ్చిందంట తెలుసా? అవునా? వీడు అల్లరి చేస్తుంటే బయటకు వెళ్ళి ఆడుకోమనేంట్రా? రే మన ఇండియాలో ప్రతి 8 మినిట్స్ కి ఒక పిల్లోని కిడ్నాప్ చేస్తున్నాడు తెలుసా? నువ్వు ఎంత బిజీ అయినా ఉండని పిల్లోడు ఎక్కడ పోతున్నాడు, ఎక్కడ ఆడుకుంటున్నాడు అవన్నీ గమనించిరా ప్లీజ్ రా. సారీ రా. పిల్లలు జాగ్రత్తగా ఉండండి, సరేనా? జై, నీ నాన్న కొత్త ఫోన్ కొనిచ్చాడన్నావు, ఇదేనారా? అవునరా ఇదే. నాన్న లోపలికి పోయి కూర్చొని ఆడుకోపోండి. నాన్న నీకేమైనా అవసరం ఉంటే కాల్ చేయి. సరేనన్నా. జయదీప్, నేను కూడా పెద్దనాక మా నాన్నకి టచ్ స్క్రీన్ ఫోన్ కొనిస్తారా? సరేరా. జస్ట్ రానా పోదాం. 2 minutes నాన్న. జయదీప్ వల్ల నా ఫోన్ కొనిచ్చాడు నాన్న, మనం కూడా ఫోన్ కొనుక్కున్నామా? జయదీప్ వాళ్ళ నాన్న వర్క్ మీద బయట పోతున్నాడు నాన్న, అందుకే మాట్లాడుకోవడానికి ఫోన్ తీసుకున్నాను. నేను ఇప్పుడు నీతోనే ఉంటాను కదా, ఆయన మనకెందుకు చెప్పు ఫోన్. సర్లే నాన్న. నాన్న మన ఇద్దరం ఇంట్లో మాట్లాడుకోవడానికి ఒక ఫోన్ చేసిద్దునా? సరే నాన్న. ఏంటివి నాన్న ఇవన్నీ? నీకు ఫోన్ చేస్తా చూడు నాన్న. నానా చిన్నప్పుడు మా ఫోన్ ఇదే నాన్న, నేను దీంట్లో మాట్లాడితే నీకు దాంట్లో వినిపిస్తా చూడు. హలో జస్సు. హలో నాన్న. వినిపిస్తానా నాన్న? వినిపిస్తాను నాన్న. అన్న ఫోన్ భలే ఉంది నాన్న. మనకు సంక్రాంతి హాలిడేస్ కదరా, బాగా ఎంజాయ్ చేద్దాం. ఈ రోజు సాయంత్రం గాలిపటం ఎగిరేద్దాం. సరేరా. నువ్వు పోయి మీ నాన్నతో గాలిపటం కొనిచ్చుకో, నేను పోయి మా నాన్నతో కొనిచ్చుకుంటా. సరేరా. నాన్నా ఏనా? నాన్న గాలిపటం కొనిద్దురా నాన్న. నేను కూడా బయటికి వెళ్తున్నా, కొనిస్తా పద. థ్యాంక్స్ నాన్న. నాన్నా చెప్పు నాన్న. నాకు గాలిపటం కొని నాన్న. గాలిపటమా? సర్లే ఒక నిమిషం కూర్చొని ఇప్పుడే వస్తాను. దేనికి నాన్న ఇవన్నీ? గాలిపటం కావాలన్నావు కదా నాన్న, గాలిపటం చేయిస్తాను. ఇదిగో నాన్న గాలిపటం. అయ్యి చాలా బాగుంది నాన్న. జింగినక జింగినక జింగినక. థ్యాంక్ యూ నాన్న. జషు, హాయ్. ఎవరిది నాన్న ఇది? నీకోసమే తెచ్చానన్నా. నాన్న జస్ట్ చూపించేస్తానన్నా. సరే. ఎవరిదిరా కుక్క? మాదేరా. ఎవరిచ్చారా? మా డాడీ గిఫ్ట్ ఇచ్చినారా. చాలా క్యూట్ గా ఉంది. నాకు కూడా కుక్కలు అంటే బాగా ఇష్టం రా. నాన్న నాకు కుక్క పిల్ల కలనా. దేనికి నాన్న? జేదీపు ల్యాబ్ కుక్క తెచ్చుకున్నా నాన్న, మనం కూడా ఒక మంచి కుక్క తెచ్చుకున్నాం. మనకే చాలా ఇబ్బంది ఉంది కదా నాన్న, మరి కుక్కలంటే మనం సాగలమో లేదో. పాలు కావాలంటే నేను తాగను, నా పాలు కూడా దానికే పడతాం ప్లీజ్ నాన్న. సర్లే నాన్న. నాకు డాగొచ్చింది. ఇదే నాన్న ఊరి కుక్క తెచ్చినావు. నాన్న నీ కుక్కలంటే ఇష్టమే కదా? చాలా ఇష్టం నాన్న. కుక్కలంటే ఇష్టం ఉన్నోడు ప్రతి కుక్కను ఒకటేలాగా ఇష్టపడాలి నాన్న. అది పెంపుడు కుక్క వీధి కుక్కను ఆలోచించకూడదు నాన్న. వాళ్ళు 15,000 పెట్టుకుని ల్యాబ్ కుక్క తెచ్చుకున్నారు నాన్న. ఎంత పెట్టి కొనుక్కున్నా ప్రతి కుక్క చూపించే విశ్వాసం ఒకటే నాన్న. నాన్న అందరు పెంపుడు కుక్కలు చూసుకుంటే వీధి కుక్కలు చూసుకునే వాళ్ళు ఎవరు చెప్పు? ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, ఈ డాగ్ ఈజ్ ఏ డాగ్, అంతే నాన్న. నేను బయటికి వెళ్తున్నా. నాన్న నాకేమైనా కొన్ని జస్ట్ వాళ్ళ దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా నాన్న. సరే పద నాన్న. అన్న ఒక కూల్ డ్రింక్. అంకుల్ నాకు చిప్స్ ప్యాకెట్, ఒక కూల్ డ్రింక్. జిషు. నాన్న నేను వచ్చేంత వరకు ఈడే ఉండు. తాతావారా? వద్దురా మా నాన్న తిడతాడు. రే తాగురా బాగుంటుంది. నోరంతా జువ్వు అంటాందిరా, కొంచెం మీరా. జస్సు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఇలాంటి అలవాట్లన్నీ? నాన్న జయదీప్ ఇచ్చినాడు. నీకు ఎవరు ఇచ్చినారా ఇది? మా డాడీ కూడా ఇచ్చినాడు అంకుల్. మీ డాడీ వచ్చినాక పిలుచు. జయదీప్ రాపోదాం. అంకుల్ ఒక నిమిషం నాన్న.
పిల్లలకి ఈ వయసులో ఎందుకు సార్ కూల్ డ్రింక్స్ అలవాటు చేశారు? రోజుకు 4-5 కూల్ డ్రింక్లు తాకుంటే రోజే గడవచ్చు సార్. వాడు నన్ను చూసి నేర్చేసుకున్నాడు. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా సార్? లైట్ గా షుగర్, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది సార్. చూసారా సార్, ఇలాంటి హ్యాబిట్స్ అలవాటు చేయడం వల్ల మీ కొడుకు మీ వయసు రాకముందని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాలని కోరుకుంటున్నారా? కూల్ డ్రింక్స్ తాగడం వల్ల నిజంగా ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో నాకు తెలియదు సార్. నాకు కూడా కూల్ డ్రింక్స్ అలవాటు ఉంది సార్, కానీ మీలాగైతే కసి పెట్టుకుని అయితే తాగాను. పిల్లల చేత హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించడానికి ట్రై చేద్దాం సార్. సరే సార్. జదీప్. నాన్న జషు వాళ్ళ డాడీకి బాగాలేదంట, జషుని కూడా తీసుకొని పోదామా? సరే నాన్న. జషు ఏం జషు గుండు కొట్టించును? మా నాన్నకి బాగాలేదు, బాగా కావాలని గుండు కొట్టించా అంకుల్. సరే ఎక్కువ నాన్న. స్కూల్లో అందరూ గుండు గుండు అంటే నీ కోపం రావడం లేదారా? దేనికి రా కోపం? ఇప్పుడు మా నాన్నకు బాగుంది అందుకే హ్యాపీ. రా అన్న పోదాం. నువ్వు జషు? మా నాన్న నన్ను పిలుచుకొని పోయేకొస్తా అన్నాడు. మీ డాడీకి బాగాలేదు కదరా, అలా ఇబ్బంది పెట్టకూడదు. రా పోదాం. మా నాన్న నా మీద ఒట్టేస్తే ఎప్పుడు అబద్ధం చెప్పడం అంకుల్. సాయంకాలం నేను స్కూల్ నుంచి పిలిచిపోవడానికి వస్తావు కదా, ప్రామిస్? సర్లే, అట్లయితే మీ డాడీ వచ్చేంత వరకు మేము కూడా వెయిట్ చేస్తాం. మా డాడీ వచ్చాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంకుల్, కానీ కాదు మీతోనే వస్తా పదండి అంకుల్. ఎలా ఉంది సార్ మీ హెల్త్? ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా టైఫాయిడ్ తగ్గలేదు సార్, కానీ నా కొడుకు నాకు బాగా కావాలని గుండు కొట్టించాడు. అయినా తగ్గకుండా ఎలా ఉంటుంది చెప్పండి? పెన్సిల్ అన్ని పోగొట్టపోయినారా? ఇదో మా నాన్నతో పెన్సిల్ బాక్స్ కొనిచ్చుకుంటా. లాస్ట్ వీకే కదరా పెన్సిల్ బాక్స్ కొన్నావు, 7 days కే పెన్సిల్స్ అన్ని అయిపోగొట్టినావా? అయిపోలేదురా, పోగొట్టేసిన. లాస్ట్ వీక్ మా నాన్న ఒక పెన్సిల్ కొనిచ్చినాడు రా, అది ఇంకా ఎంత ఉంది తెలుసా? నేను వాడాలంటే మినిమం పెన్సిల్ ఇంత ఉండాలిరా. నువ్వు కూడా అంత చిన్నది ఏం వాడతావని కొత్త అది కొనిచ్చుకోరా. మా నాన్న ఏ వస్తువు అయినా వాడడం నేర్పించినా కానీ పోగొట్టడం నేర్పలేదురా. ఈ రోజు పోయి మీ నాన్నని పెన్సిల్ అడుగు, ఏం చెప్తాడో రేపు వచ్చి నాకు చెప్పరా. సరేరా. నానా నాకు పెన్సిల్ కొనివా? లాస్ట్ వీకే కదా నీకు పెన్సిల్ కొనిచ్చింది. అవును నాన్న, కానీ జదీప్ వల్ల ప్రతి వీక్ పెన్సిల్ బాక్స్ కొనిస్తారు తెలుసా? ఎవరైనా ఎన్నో కొనుక్కోలేనా, నీకు మాత్రం ఒక పెన్సిల్ సరిపోతుంది కదా వారం మొత్తం. వానికి ఒక పెన్సిల్ సరిపోతుంది నాన్న, కానీ రోజు పెన్సిల్ పోగొడతాడు. నానా వస్తువును కొనడం పోగొట్టడం గొప్ప విషయం కాదు నాన్న, ఉన్న వస్తువుని జాగ్రత్తగా పెట్టుకోవడం గొప్ప విషయం. పొందిగ్గా ఎలా వాడాలి నీకు తెలుసు కదా నాన్న, అలా వాడడం వల్లనే కదా మన ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ డబ్బులు నా మందులకు ఉపయోగపడ్డాయి. ఇదిగో నాన్న నువ్వు కొనిచ్చిన పెన్సిల్. జదీప్ పడగమని అడగబట్టి అడిగినా నాన్న, సారీ నాన్న. ఆ పెద్ద అంత కష్టపడి నూకుతున్నాడు కదరా, అలా పడేయచ్చా? వాళ్ళ పనే అదే కదా డాడీ. అలా అనకూడదు నాన్న, అక్కడికి వెళ్ళి పడైపో. ఇప్పుడు వచ్చి ఆయనలాగా లేడే, ఎవరితను? ఎవరు బాబు నువ్వు? నువ్వా? నాన్న రాలేదా? నాన్నకు మలేరియా వచ్చింది సార్. మొన్న బానే ఉండే కదా, ఇప్పుడు ఎలా వచ్చింది? మనమంతా కలిసి తెప్పించాం సార్ మా నాన్నకు మలేరియా. మన వల్లనా? అదేంటి? గత 20 ఏళ్ల నుండి మా నాన్న ఇదే వీధిలో కసు నూకుతున్నాడని మీకు తెలుసు కదండి సార్. మా నాన్న ప్రతిరోజు ఇంటికి వచ్చి చెప్పే ఒకే ఒక మాట ఏంటో తెలుసా సార్? నేను ఓడిపోతున్నా ఒక్కసారి నన్ను గెలిపియండి అని. నాకు అర్థం కాలేదు సార్ ఆయన అలా ఎందుకు అనేవాడు. మనం ఎప్పుడైతే రోడ్ల మీద చెత్త వేయడం ఆపేస్తామో అప్పుడే సార్ మా నాన్న గెలిచినట్టు. అయినా మలేరియా మా నాన్నకు రావడం ఇదే మొదటిసారి ఏం కాదు సార్. ఇలాగ ప్రతి ఒక్క తండ్రి వాళ్ళ పిల్లలకు రోడ్ల మీద చెత్త పడేయకుండా ఉండడం నేర్పిస్తే మా నాన్న లాంటి ఎంతో మంది నాన్నలను గెలిపించిన వాళ్ళని అవుతాం సార్. ఇప్పటి నుంచి నేను చెప్తాను మా ఫ్రెండ్స్ కి రోడ్డు మీద చెత్త పడేద్దని. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది సార్. మన భారతదేశాన్ని స్వచ్ఛందంగా ఉంచుతున్న ప్రతి ఒక్కరికి గోబీ కొని నాన్న. ఎందుకు నాన్న అట్లున్నావు? నేను అలిగినా పోనా? సరే నీకోసం నేను డాన్స్ చేయనా? నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు, కొత్త ఊరు కొత్త. నాకు ఇప్పుడు ఆకలేనా, నువ్వు డాన్స్ చేసి ఆకలిని మర్చిపోని ఇస్తున్నావు. నాకు చాలా ఆకలి అయితే నాన్న కళ్ళు తిరుగుతున్నాయి. ఒక నిమిషం కూర్చోనన్నా నీకోసం ఎదురు తెస్తా. నాన్న నా కోసం ఎవరిని అడుక్కోద్దు. అన్న ఏమైనా పనుందా అన్న? ఏం పనున్నా చేస్తానన్న ప్లీజ్ అన్న. బాబు నీ చేయి దెబ్బ తగిలింది, నువ్వేం పని చేస్తావు కానీ ఏం పని లేదు పో. ఏందన్నా ఇది? గోబీ. అన్న నీ చేయి పోలే కదా, గోబీ ఎట్లా తెచ్చినావు? నువ్వు తిన్నానా? నా మీద ఒట్టేసి ఏం చెప్పున్నానా? నాన్న నా కోసం బ్రెడ్ ఇచ్చి గోబీ తెచ్చినావా? అవును. తిన్నావా నాన్న? ఏడ్చొద్దు నాన్న, మా నాన్న కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్న అన్నతో ఒక ఫోటో కావాలి, నాన్న రీల్స్ బాగా చేస్తారు నాన్న. బాబు మా పిల్లల కంటే ఒక సెల్ఫీ ఇస్తావా? ఒక్క నిమిషం సార్. సార్ ఒక సెల్ఫీ ఇస్తారా? నాతో? అవును సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఫోటో. అన్న నీతో ఫోటో తీసుకోవడానికి మేము చాలా సేపు వెయిట్ చేశాను, నువ్వెందుకు ఆయనతో తీసుకున్నావునా? అయ్యో నాన్న, నేను వీడియోలు ప్రశాంతంగా చేయగలుగుతున్నాను, ఆ వీడియోలు ప్రశాంతంగా చూడగలుగుతున్నావు అంటే దానికి కారణం ఎవరో తెలుసా? వీలే నాన్న. నాన్న ఈయన మిలిటరీ అతను అన్న. వీళ్ళు బార్డర్ లో రాత్రి పగలు కష్టపడుతున్నారు కాబట్టి మనం సేఫ్ గా హ్యాపీగా ఉంటున్నాం. నాన్న మేం కాదు నాన్న రియల్ హీరోస్ వీళ్ళు నాన్న. సార్ వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఎడ్యుకేట్ చేయండి సార్. తప్పకుండా సార్. అయ్యో సార్ జాగ్రత్త. ఆ స్టిక్
సార్ మీకేమైంది సార్? బుల్లెట్స్ తగలడం వల్ల నా కాల్లో రాడ్ వేశారు. దీనివల్ల నేను మళ్ళీ బార్డర్కి వెళ్ళలేను. ఈ మనుషుల్ని చూసిన తర్వాత అక్కడికే వెళ్ళిపోవాలనుంది, కానీ నాకు ఆ ఛాన్స్ అయితే లేదు. ఏం నాన్న అంత హ్యాపీగా ఉన్నావు? మన డ్రీమ్ నెరవేరిందన్న. ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనేసాం. నాన్న పోయి జస్సు చెప్పేసి వస్తా. జస్సు ఏరా రే, మేము ₹1,00,00,000 పెట్టి ఇంట్లో కొనుక్కున్నాం తెలుసా? అవునా, కంగ్రాట్స్ రా. మీరు ఎన్ని రోజులు పాత ఇంట్లో ఉంటారా? కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు కదా. పాత ఇల్లు అయితే ఏం, కొత్త ఇల్లు అయితే ఏం, మాకు ఉండడానికి ఒక ఇల్లు ఉంది, అది చాలరా. నానా నీ సైకిల్ జీడిపి వాళ్ళు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్నారు. వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉందన్నా. అన్ని డబ్బులు ఏంటుకుంటారు నాన్న, వాళ్ళు కూడా అప్పు చేసి కొనింటారు. వాళ్ళ నాన్నకి ఎన్ని టెన్షన్లు తెలుసా? నెల అయితేనే వాళ్ళ ₹1,00,000 కట్టాలి. మనం 2,000 కడితే చాలు, మన రెంట్ సరిపోతుంది. మేము అప్పేం చేయాలి, డబ్బులు పెట్టే కొనుక్కున్నాం. సరే నాన్న, మీ నాన్న అడుగుదాం పదా. పాండ్ అంకుల్ పాండే. నానా మనం ఇల్లు డబ్బు పెట్టి కొన్నామా, అప్పు చేసుకున్నామా? నిజం చెప్పు. అంత డబ్బులు మనతో ఎక్కడున్నానన్న? బ్యాంక్ లో లోన్ తెచ్చుకొని కొనుక్కున్నాం. అవునా? నెల అయ్యేసరికి ₹1,50,000 లోన్ కట్టాలి నాన్న. ఇప్పటి నుంచి మనం ఖర్చులు తగ్గించుకోవాలి, సరేనా? సార్ మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే సార్. సార్ పిల్లలకి సుఖాలు ఇచ్చేటప్పుడు దాని వెనకాల దాగున్న కష్టం నేర్పిస్తేనే కదా సార్ వాళ్ళు పెద్దగైన తర్వాత కష్టాలు వస్తే ఎలా ఎదుర్కోలో తెలుసుకుంటారు. పిల్లలకి ఇప్పుడే కష్టాల గురించి చెప్పడం ఎందుకు అనుకున్నా సార్, కానీ కష్టం గురించి చెప్తేనే వాటి విలువ తెలుస్తుందని ఇప్పుడే తెలుసుకున్నా. థ్యాంక్ యూ సార్. ఇదిగో నన్ను హ్యాట్ పెట్టుకో. నేను అడిడాస్ పెట్టుకున్నాను చెప్పినా కదా, యూఎస్ పెళ్ళి ఎందుకు తీసిచ్చినావు? నాకు వద్దుపా. అడిడాస్ పక్కా ఇప్పేసాను నాన్న, ఇప్పటికి దీంతో అడ్జస్ట్ గా. ఇదిగో ఇన్ని నీళ్ళు ఎవరో అన్నారా? నాకు వద్దుపా. ఇదిగో నాన్న. నాన్న పోదామా? నాన్న టోపీ పెట్టుకున్నాను, ఈ వాటర్ బాటిల్ తీసుకో. నా బ్యాగ్ లో ఉన్న బుక్కుల కన్నా ఈ బాటిల్ ఎక్కువ పోయింది కదా నాన్న. ఎండాకాలం కదా నాన్న, నీళ్లు బాగా తాగాల, సరేనా? జయదీప్కి ఏమేం చేసు? గేమ్స్ ఆడేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయినాడు అంకుల్. అవునా, హాస్పిటల్ పోదాం పద. ఏమైంది సార్? జయదీప్ కళ్ళు తిరిగి పడిపోయాడంట సార్. నాన్న ఎండాకాలం కదా, నీళ్ళు బాగా తాగుతున్నావా? ఏమైంది నాన్న, అసలు వాటరే తాగలేదు. గుడ్ బై నాన్న. పిల్లలు సమ్మర్ లో డిహైడ్రేట్ అవుతా ఉంటారు సార్, అందుకే నీళ్ళు బాగా తీసుకోవాలి. పిల్లలు 5 to 13 years ఉన్న వాళ్ళు 1.8 నుంచి 2.5 liters per day తీసుకోవాలి. అదే మనలాంటి వాళ్ళు అయితే 3 to 4 liters per day తీసుకోవాల్సి వస్తుంది. అదే ఫీమేల్స్ అయితే 3.5 to 4 liters వరకు తీసుకోవాల్సి వస్తుంది సార్. సమ్మర్ వచ్చింది, మేము నీళ్ళు బాగా తాగుతాం, మీరు నీళ్ళు బాగా తాగండి. ఏ తగిలిందని నవే ఒకరి దగ్గర నీ 3 తగిలే. మోసం 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 మోసం. నా గోళీలు నాకు ఇచ్చి, నాకు ఇచ్చి. నేను మా నాన్న పిలుచుకొని వస్తా, నీకుంది. ఏంటి సార్ ఇలా ఆస్తులు పోగొట్టినట్టు కొట్లాడుతున్నారు? ఆగు ఆగు ఆగు. నా గోళీలు నాకు ఇస్తావా? ఉతకల్లా నేను కష్టపడి తెచ్చుకున్నా. కొట్లాడకుండా ఎవరు గోళీలు వాళ్ళు ఇప్పించుకోండి. 1 2 3 1 2 3 4. ఇదిగో నాతో 3 ఉన్నాయి, ఇదిగో నాతో 4 ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. అమ్మయ్య, వానికి తెలియకుండా 3 గోళీలు తెచ్చేసిన. నా గోళీలు తీసుకున్నాడేమో. రేపు పడుకో. నా గోళీలు నాకు ఇచ్చారా? ఏమైందన్నా? ఈ 3 గోళీలు ఎత్తు పెట్టుకున్నా, నా కూడా వాడు ఎత్తు పెట్టుకున్నాడేమో డాడీ. నువ్వు నిజాయితీకి లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి నాన్న. రేపు పొద్దున ఏం చేయాలో ఆలోచించు. నాన్న నువ్వు మోసం చేసినప్పుడు అవతల వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు అనిపిస్తుంది. అదే నువ్వు నిజాయితీ ఉండి చూడు, అవతల వాళ్ళు కూడా నిజాయితీగా ఉంటారు. సారీ నాన్న. నిన్న నా గోళీలు ఏమన్నా ఎత్తు పెట్టుకున్నావా? లేదురా, అన్ని ఇచ్చేసిన. ఇవి తీసుకోరా. అయినావే నాలాగా నువ్వు కూడా గోళీలన్నీ ఎత్తు పెట్టుకున్నావు అని రాత్రంతా నాకు నిద్ర రాలేదురా. నేనేం నీలాగా ఎత్తు పెట్టుకోలేదురా. సరే ఏం కావాలి? చపాతీ, దోశ, ఇడ్లీ. చపాతీ 2 ప్లేట్లు చపాతీ. రే బాబు. సారీ 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 సార్. నీళ్ళంతా మింద చల్లినా ఒకళ్ళు కనపడవా? ఒక్క పని చేయదు కాదు, లోపలికి పోయి పని చేసుకోపో. సారీ సార్. సార్ ఏం కావాలి సార్? మీ ఓనర్ రాడున్నాడు. అదిగోండి సార్. సరే నువ్వు కాదు బాబు, కొన్ని నీళ్ళు షర్ట్ మీద పడితేనే పిల్లగా అంతగా పడుతుంది. నువ్వే ఇచ్చుకో, తెలుస్తుంది. అయినా నీ ఎట్లా వాళ్ళతో మాట్లాడి వేస్తే ఫస్ట్ కళ్ళు. నీళ్ళేండి సార్, మీరు వెళ్ళండి. రే నానా ఇక్కడ రా. 14 ఏళ్ళ కన్నా వయసు తక్కువ పిల్లల్ని పనులు పెట్టుకుని నీకు తెలీదా? నానా నువ్వు నాతో పోలీస్ స్టేషన్ రా, మీ ఓనర్ మీద కంప్లైంట్ ఇద్దాం. మా నాన్న మీద పోలీస్ కంప్లైంట్ నేనెందుకు ఇస్తా అంకుల్? పిల్లలను స్కూల్కి పంపించకుండా పనులు పెట్టుకుంటావు, నువ్వేం తండ్రి అయ్యా? నాకు మార్నింగ్ స్కూల్స్ అంకుల్. వర్క్ ఎవరు రాకపోతే మా నాన్న హెల్ప్ చేస్తున్నా. అలాంటప్పుడు ఇది చైల్డ్ లేబర్ కిందకి ఎందుకు వస్తుంది అంకుల్? వాళ్ళు ఏదో తెలియక చేసుకున్నారు, నువ్వు వెనకేసి రాకుండా నువ్వు కూడా చేసుకుంటావా? తప్పు చేసినప్పుడు పిల్లలకి ఒక దెబ్బ కొడితేనే కదా సార్ నెక్స్ట్ టైం తప్పు చేయాలంటే ఆలోచిస్తారు. అవును అది కరెక్టే. బాయ్ నాన్న. బాయ్ అంకుల్. సారీ నాన్న. ఆయన చైల్డ్ లేబర్ అంటే ఏంటి? 14 years కన్నా ఏజ్ తక్కువ ఉండే పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు నాన్న. ఒకవేళ పెట్టుకుంటే పనిలో పెట్టుకున్న ఓనర్ని జైల్లోకి వేస్తాను నాన్న. రెడీ అయినాం నాన్న. నేను గ్రౌండ్ కి ఫ్లాగ్ హాస్టింగ్ కి పోతున్నాను, మీరు ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఉండండి, సరేనా? సారీ నాన్న, లేట్ అయింది. బాగా జరిగిందా? ఏం తింటున్నావు నాన్న? నాకు ప్రతి ఇండిపెండెన్స్ డే రోజు స్వీట్ ఇస్తారు నాన్న. ఇండిపెండెన్స్ డే కి రిపబ్లిక్ డే కి తేడా తెలుసా నాన్న నీకు? ఆ 2 రోజులు మాకు హాలిడే నాన్న. సర్లే, ఆ 2 రోజులు జెండా ఎలా ఎగరేస్తారు చెప్పండి? జెండా అంతా కట్టింటారు నాన్న, లేకపోతే పెద్దగా అవుతుంది. నాతో పాటు రా మీకు చెప్తా. నాన్న ఇండిపెండెన్స్ డే రోజు జెండా కింద ఉంటుంది, దాన్ని పైకి లాగిన తర్వాత జెండా ఓపెన్ అవుతుంది, దాన్ని ఫ్లాగ్ హాస్టింగ్ అంటారు. కానీ రిపబ్లిక్ డే రోజు జెండా పైన ఉంటుంది, దాన్ని లాగితే జెండా ఓపెన్ అవుతుంది, దాన్ని ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అంటారు. ఎవరైనా అడిగితే ఇదే చెప్పండి తేడా, సరేనా?
హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చాలా ఆకలి వేస్తుంది, అది ఇస్తావా? చాలా ఇంకా ఆకలి అవుతుందమ్మా. నాన్న డబ్బులి ఎందుకు నాన్న? డబ్బులి ఎవరు నాన్న పాపతో డబ్బులు ఇప్పించుకుంటాను? 4 రోజులు అయింది అన్న, మీ నీ కాళ్ళు చేతులు బాగున్నాయి, ఎవరు డబ్బులు కూడా ఎక్కుకున్నారు. మీకు మీ బాబు చాలా థ్యాంక్స్ అన్న. అదో పట్రా. కడుపు నిండా తిని చాలా రోజులు అయిందన్న. ఇలా అడుక్కోవడం ఆపేసి వచ్చిన పని చేసుకో. సరే అన్న. అన్నా 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 నన్ను గుర్తుపట్టినారా? నువ్వెందుకు గుర్తులేవా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? కష్టపడి సొంతంగా డబ్బు సంపాదించుకుంటానా, ఒకసారి కటింగ్ చేయించుకున్నానా. అన్నా రండి అన్నా. అన్నా మళ్ళీ అన్నా, మీరు చేసిన సాయంతో కష్టపడి నా కొడుకు పేరు మీద షాప్ పెట్టుకున్నాను, వచ్చి ఓపెన్ చేయండి అన్నా. లేనా బ్రష్ చేద్దు. ఫోన్ ఇస్తే నేను బ్రష్ చేస్తాను. నాన్న క్రికెట్ ఆడతా. పోదాం పా నాన్న. షూ వేసుకో, బయటికి పోదాం. బయట కాదు నాన్న, నేను క్రికెట్ ఆడతా అనింది నీ ఫోన్ లో. లోపలికి పా. ఏమైంది నాన్న? కళ్ళు మొంటైతేనే నాన్న. డాక్టర్ దగ్గరికి పోదాం పా. ఈ మధ్య కళ్ళలో ఎక్కువ మంట అంటున్నాడు డాక్టర్. మీ వాడు ఫోన్లు ఎక్కువ వాడతాడు అనుకుంటా కదా. అవును సార్, డ్రాప్స్ ఇస్తారా? ఐకి స్ట్రైన్ అయ్యే పనులు ఏం చేయకూడదండి నాన్న. ఇలాగే ఫోన్లు చూస్తూ ఉంటే నీ కంటి చూపు తగ్గిపోతుంది, సరేనా? ఫోన్ నాన్న. డాక్టర్ ఫోన్ ఎక్కువ వాడదని చెప్పాడు కదా. వాళ్ళు ఎట్లా చెప్తారు, నువ్వు ఈయన. ఒక్క నిమిషం ఇస్తా. డాక్టర్ మా వాడు ఎంత చెప్పినా ఫోన్ వాడడం ఆపట్లేదు. అవునా? ఓకే డాక్టర్. నాన్న లే ఇంకా. కళ్ళకేమైందిరా? నా కళ్ళకేమని చెప్పు నాన్న. అవునా డాక్టర్? నాన్న నువ్వు ఫోన్ తగ్గించేంత వరకు నీ కళ్ళ కింద మరకలు పోవంట నాన్న. కళ్ళ కింద మరకలు ఉంటే ఉన్నలే పట్టు ఫోన్ వాడు. ప్లీజ్ నాన్న, వద్దు నాన్న. నాన్న పోయి ఏమని కొనుక్కొచ్చుకోపో. అయ్యో చెప్పులు వేసుకోలేదే. నాన్న ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, వినాయకుని తీసిపోతాను ప్లీజ్. తాగు నాన్న, ఆగు నాన్న. రే ఆపు ఆపు. నువ్వు వెళ్ళి నిమజ్జనం చేసేసి రారా. ప్లీజ్ నాన్న, నాకు ఇష్టం నాన్న వినాయకుడు నాన్న. నిమజ్జనం బాగైందిరా? బాగేంద్రా. ఏ రావాడు ఏడ్చేది ఆపినాడా? వినాయకుని పండుగ రోజులంతా బాగుంటాడు రా, కానీ నిమజ్జనం అంటేనే స్టార్ట్ చేస్తాడు ఏడుపు. అవునరా, మీ నాన్న వృద్ధాశ్రమంలో చేర్పించినావు అంటే నిజమేనా? ఎక్కువ నాన్న. వాడిని ఒకసారి చూసిపోతా. వాడు చూస్తే గోలా చేస్తాడు. నువ్వు ఎక్కువ నాన్న. అవునరా, నేను ఆఫీస్కి పోతా, వాడు స్కూల్కి పోతాడు. నా భార్యకి ఇబ్బంది అవుతుందిరా మా నాన్న చూసుకోవడానికి. మరి మీ నాన్న ఎక్కడున్నాడని మీ వాడు అడిగితే ఏమని సమాధానం చెప్పావు? వాళ్ళ ఫ్రెండ్స్ తో టూర్కి వెళ్ళాడని చెప్పారా. ఇంకా ఎన్ని రోజులు అలా మేనేజ్ చేయాలో. మాట్లాడే దేవుని నిమజ్జనం చేస్తేనే వాడు ఇంతలా ఏడుస్తున్నాడే. మాట్లాడే దేవుని నువ్వు వృద్ధాశ్రమంలో వదిలేవచ్చావని తెలిస్తే వాడు నిన్ను లైఫ్ లో క్షమిస్తాడా? చాలా పెద్ద తప్పు చేసావురా. జస్సు తాతయ్య, ఎప్పుడు వచ్చావు తాతయ్య? ఎందుకు తాతయ్య ఇన్ని రోజులు నన్ను వదిలేసి వెళ్ళావు? ఇంకెప్పుడు వదిలేసిపోండి పని, నీతోనే ఉంటా. ఏమైంది ఎక్కువ దగ్గు వస్తుంది తల్లి, నేను డాక్టర్ దగ్గరికి పోయిస్తాను. నేను కూడా వస్తాను అన్న. సరేరా. కూర్చోండి. అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? బానే ఉందా? మందులు రాసినవి వాడుతున్నావా లేదా? అవి చాలా కాస్ట్లీ మందులు సార్, భరించడం నా వల్ల కావట్లేదు. కాస్ట్లీ అనుకుంటే ఎలా? నీ ప్రాణం ముఖ్యం కదా. నా బిడ్డ భవిష్యత్తు కూడా ముఖ్యమే కదా సార్ నాకు. అలా అంటే ఎలా? మందులతో ప్రయత్నం చేస్తున్నాం కదా. ప్రయత్నం సక్సెస్ కాదులేండి సార్. నిరుత్సాహపడకు. మందులు ధర తక్కువ రాసిస్తున్నాను, కనీసం అవైనా ప్రయత్నించు. నాన్న ప్లీజ్ లోపల మర్చిపోయాను సార్. మా నాన్నకి ఏమైందో చెప్పండి సార్. నీ జీవితం కోసం, నీ భవిష్యత్తు కోసం మీ నాన్న తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు బుజ్జి. అంటే ఏంటి సార్? అది దైవేచ్ఛ. నీకు చెప్పిన అర్థం కాదు. నాన్నను బాగా చూసుకో. ఎందుకు నాన్న నాకు అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్తే ఆడపిల్ల పుడుతుంది అంటారు కదమ్మా. వచ్చే జన్మలో కూడా నువ్వు నా కూతురుగా పుట్టాలని నీకు అబద్ధం చెప్పాను తల్లి, నీకు క్షమించు. లవ్ యూ నాన్న, నీకేం కాకుండా చూసుకుంటా. చెప్పండి. ఎప్పుడు ఫోనేనా? బయటకు వెళ్ళి ఆడుకోపో. ఎప్పుడు ఇంతే పో. హలో, ఏమి ఇక్కడ ఆడుకుంటున్నావు? ఎవరు అంకుల్ మీరు? మీ నాన్న ఫ్రెండ్ని. ఏం చేస్తున్నాడు మీ డాడీ? మా డాడీ వర్క్ లో ఉన్నాడు, నేను అలర్ట్ చేస్తుంటే బయటికి పోయి ఆడుకోమన్నాడు. అయ్యో అవునా? ఈ చాక్లెట్ తీసుకో. మా ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి, నువ్వు బాగా ఆడుకోవచ్చు. మీ డాడీకి నేను ఫోన్ చేసి చెప్తా, సరేనా? హాయ్ అంకుల్. వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది. వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసిన కిడ్నాపర్స్ ఫేసెస్ లా ఉన్నాయి. నానా వీళ్ళు నీకు తెలుసా? మా నాన్న ఫ్రెండ్స్ అండి అంకుల్. దిగునాను ఒకసారి. పోనీరా, ఫాస్ట్ పోనీరా. ఏమైందిరా కాకులా కొట్టుకుంటాను? నేను ఒక 2 నిమిషాలు లేట్ వచ్చింటే నీ కొడుకు ఏమేవాడు తెలుసా? ఏమైతాడు? బయట ఆడుకుంటానే. మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, పిల్లలైతే గ్యాంగ్ మన ఊరికి వచ్చిందంట తెలుసా? అవునా? వీడు అల్లరి చేస్తుంటే బయటకు వెళ్ళి ఆడుకోమనేంట్రా? రే, మన ఇండియాలో ప్రతి 8 మినిట్స్ కి ఒక పిల్లోని కిడ్నాప్ చేస్తున్నాడు తెలుసా? నువ్వు ఎంత బిజీ అయినా ఉండని, పిల్లోడు ఎక్కడ పోతున్నాడు, ఎక్కడ ఆడుకుంటున్నాడు అవన్నీ గమనించిరా ప్లీజ్ రా. సారీ రా. పిల్లలు జాగ్రత్తగా ఉండండి, సరేనా? నానా ఎంతసేపు నువ్వు పిండేసేది? నేను బయట పోయి ఆడుకోవాలా?
సరే నాన్న, నువ్వు ఆడుకునే పోదు, నాకు బెడ్షీట్ పిండడానికి హెల్ప్ చేస్తావా? సరే నాన్న. నాన్న నీళ్ళు తక్కువ అయిపోయినాయి, కొన్ని తీసుకురాపు. అంత పైనుంచి పోయారు నాన్న, కింద నుంచి పోయి. గట్టి పట్టుకున్నా. అయ్యయ్యో అయ్యో ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న మళ్ళీ కొట్టారా? 2 నెలలు అయిందిరా మనం వీడియో చేయక, అయినా మీ నాన్న కొట్టేది ఆపలేదారా? 2 నెలలుగా ఆకలితో ఉన్న పులి వేటాడితే ఎలా ఉంటుందో తెలుసారా? 2 నెలలు ఏం తినలేదంటే చాలా ఆకలితో ఉంటుంది కదరా. ఇప్పుడు యాప్ దొరికితే దాన్ని పీక్కుని తినేస్తుందిరా. 2 నెలలు ఆయరా మనం వీడియోలు దిక, మా నాన్న నన్ను కొట్టక. ఒక్కసారి ఊహించుకోరు, ఎప్పుడు మనం స్టార్ట్ చేసే సిరీస్ ఎంత రసవత్తరంగా ఉంటుందో. నాకు తెలిసి మా నాన్న చేతిలో నాకు దిబిడే. ఇప్పటి నుంచి నీకు రోజు వేటేరా. మనం వీడియోస్ కి బ్రేక్ ఇచ్చినందుకేరా మా నాన్న చేతిలో నా బోన్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. ఇప్పటి నుంచి మనం రెగ్యులర్ గా వీడియోస్ తీద్దాం. మన సబ్స్క్రైబర్స్ కూడా మనకు బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? సర్లే గానీ ఈరోజు మీ ఇంట్లో వెయిట్ ఎట్లా మొదలైందిరా? అవును, నీకు చెప్పడం మర్చిపోయినా, మైండ్ రూల్స్ అన్ని మారిపోయినాయిరా. మా నాన్న ఎప్పుడు ఎందుకు ఎలా కొడుతున్నాడో తెలియకుండా కొడుతున్నారా? ఒకసారి అటు చూడు. మనం 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మా నాన్న ఎప్పుడు ఎందుకు ఎలా కొడుతున్నాడో తెలియకుండా కొడుతున్నారా? ఒకసారి అటు చూడు. నాన్న జేషు వాళ్ళ దగ్గర దింపొద్దు రా. నాన్న దింపుతాలే గాని ఈ బట్ట తీసుకొని పోయి బండి తుడిపోరా. దింపొచ్చేది ఏమొద్దు గానీ నీ పన్ను చూసుకో, నా పని నేను చూసుకుంటా. రే ఆగరా. కాదరా, నిన్ను కొట్టక ఎన్ని రోజులు అయిందిరా? 2 నెలలు కదా. ఈ 2 నెలల్లో చాలా మారిపోయావు అనుకున్నారా? లేదు, ఏం మారలేదు. ఇంకా నేను మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. నాన్న ఒక చిన్న తప్పుతోనే నీ కొడుకును అనుమానిస్తున్నావా? నాన్న అక్కడ జరిగి నీకు నిజంగానే తప్పు అనిపిస్తే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు నాన్న. మీ పాదాభినందనాలు కావాలి నాన్నగారు. అవునా, సరేలే. నాన్న నేను ఇప్పటివరకు ఏం తప్పు చేయలేదు నాన్న, ఇక మీట చేయను కూడా. నువ్వు నన్ను కొట్టాల్సిన అవసరం కూడా లేదు. సరే నాన్న, వెళ్ళొస్తాను. రే కర్రా, తప్పు చేయలేదన్నావు, దొరికిపోయావు. నాన్నగారు నేనేం తప్పు చేశాను నాన్నగారు? నిజానమే ప్రధానం, పాటించడం కూడా తప్ప నాన్నగారు? లేదా పక్షిలా ఎగరమంటారా? నాన్నగారు నిదానమే ప్రధానం అంటూ అడుగులో అడిగేసి నడచడం కూడా తప్ప నాన్నగారు? లేదా పక్షిలా ఎగరమంటారా? అయ్యో కొడుకు గారు, మీ తప్పు మీరు ఇంకా తెలుసుకోవట్లేదండి. మీ అమాయకత్వం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఐఎమ్ షూర్ నాన్నగారు నేనేం తప్పు చేయలేదు. తప్పు చేసి కూడా నాతో వాదిస్తున్నావు చూడు. ఇంకొక్కసారి పాదవందనాలు చేయి, క్షమిస్తా. ముందు 10 ఏట్లు కొట్టిన స్ట్రాంగ్ ఉండేవాడివి, ఇప్పుడు 2 ఏట్లకి పడిపోయినావు అంటే దానికి కారణం 2 నెలల గ్యాప్ రా. నువ్వు లేనన్నా. అబ్బా అబ్బా అమ్మా, దేనికి కొడుతున్నావు? కొంచెం చెప్పి కొట్టినా అన్న, నొప్పి భరించడానికి కొంచెం అర్థం ఉంటుంది. నీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పా, గోర్లు నోట్లో పెట్టుకొని కొరకద్దు అని. ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష? ఇప్పుడు నేను కొట్టిన గోర్లు కొరికినావని కాదురా, నువ్వు ఎలాగో మారట్లేదని రూల్స్ నే మార్చేసా. ఇప్పటి నుంచి నువ్వు తప్పు చేస్తే కొట్టడం కాదు, రోజు మొదలయ్యేదే నిన్ను కొట్టడంతో. అప్పుడైనా నువ్వు కొంచెం మారుతావని నమ్మకం నాన్న. నువ్వు నన్ను కొట్టుకొని ఉండడం ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేయలేదు నాన్నగా. అదిరా రోజు మా ఇంట్లో నా పొజిషన్. నీ పరిస్థితి చూస్తుంటే నా మనసు తరుక్కుపోతాందిరా. మరి ఇచ్చేదా కష్టాలు ఏం చెప్తాలేరా? సర్లే ఆడుకునే పోదాం పరా. ఆడుకునే పోదాంలే కానీ మా నాన్నకి చేయి నొప్పిస్తానంట. ఆ బెడ్షీట్ ఒకటి పిండేసి పోదాం ప్లీజ్, కొంచెం హెల్ప్ చేయరా. మా నాన్న కొట్టిన దెబ్బని మర్చిపోవాలంటే ఇట్లాంటి యాదో పని చేయాల. పోదాంపా. రే రాకూడదా? రే రాగద్దురా, వీణేంద్ర ఎట్ట లాగుతాడు? దాన్ని మళ్ళా కింద పడేసి మళ్ళీ పిండాలపా. ఇది ఎట్లా పిండాలో నేర్పిస్తాను, ఇది అయిపోతే జల్లి పోయి ఆడుకుందాం. సరేరా. రే దీన్ని లాగకూడదురా, తిప్పాలి. నేను రైట్ లో తిప్పుతాను, లెఫ్ట్ లో తిప్పు. ఓకే, ఒకే డైరెక్షన్ లో తిప్పకూడదురా. ఇప్పుడు చూడు నీళ్ళు ఎలా కింద పడిపోతున్నాయో. ఇంకా నేను పిండలేను రా, నా వల్ల కాదు. ఇంకా నువ్వు పిండకు కూడా నీళ్ళు లేవలేరా. రా ఆడేద్దాం. మనం 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అమ్మయ్యా ఇంకా అయిపోయిందిరా, పోదాం పాడుకునేకి. అద్దరు మనోళ్ళు ఆడున్నారు. ఏ మనోళ్ళంతా ఆడుతుంటే మనమే నాకు రైడ్ కూర్చుందాం. నేను ఆడేది కాదురా, మా నాన్న నా ఒంటి మీద ఒక చెమట చుక్క కారినా నన్ను ఊతికి ఆడేసి నాకు ఎందుకో భయం అయితే అంది. ఫస్ట్ ఇంటికి పోదాం పారా. ఏ మళ్ళీ మ్యాచ్ రా. రే మా నాన్న నన్ను కొట్టుకొని ఉంటే రేపంతా వచ్చి చూద్దాం. పోదాం పారా. కొడుకు అనుకున్నారు, బంగారం అనుకున్నారు సార్. అదేం కొట్టడం సార్? అందుకేరా నేను చెప్పింది, మీ నాన్న కూడా క్రికెట్ నేర్పిస్తే అందరూ కలిసి ఆడుకుందాం. సర్లే పోదాం పారా.
మనోళ్ళు గెలుస్తారంటావా? గెలుస్తారు పారా. అదే మనం వచ్చేసినాము, వాడు ఏం జరుగుతుందో ఏమోరా, మనోళ్ళు గెలుస్తారో గెలిచారో. మా నాన్న ఉతుకుతాడని భయంతో వచ్చేసినాం, లేకపోతే ఆడే కూర్చొని మ్యాచ్ చూస్తా అంటే మాటి మాటికి నాకు గుర్తు చేపించి నన్ను టెన్షన్ పెట్టిద్దురా. నాకు ఉండేది 10 ఏళ్ళురా, అన్ని గోర్లు తినేసిన. ప్లీజ్ రా, టెన్షన్ పెట్టిద్దురా. నా గోర్లు అయిపోయినాయి, టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి రా. కాళ్ళు గోర్లు కూడా తినేది నేర్చుకోవాలా. ఎవరబ్బా బెడ్షీట్ ఆరేసింది? జిషు, ఎవరన్నా బెడ్షీట్ ఆరేసింది? ఇద్దరము లేదా? థ్యాంక్ యూ నాన్న. ఏం చేస్తారా ఇద్దరు? అన్నం తినలేదా? అంకుల్ ఉండండి అంకుల్, టెన్షన్ పడతాను. గోర్లు ఎవరు చెప్పింది మీకు? అయినా ఇద్దరే కదరా, మీరు చేతులు సరిగ్గా కడుక్కోరు, ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటా ఉంటారు. మొన్ననే ఒక వీడియో చూసాను, గోర్ల మధ్యలో ఉన్న గలీజులో ఏముందో తెలుసుకోవాలని ఒకసారి చూస్తే అందులో కళ్ళకు కనిపించిన క్రిములు ఎన్నో ఉన్నాయి తెలుసా? ఆ క్రిములు పుట్టలేకెళ్తే ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించు. అవన్నీ ఏం కాదు అంకుల్, మీరు అవన్నీ చెప్పి నన్ను భయపడిద్దండి. ఓ అవునా, సర్లే నాన్న, నా కొడుకుని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు, నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నాకు తెలుసు. సర్లేదా, ఇవన్నీ మీ నాన్న దగ్గర మాట్లాడదాం. అంకుల్ గోర్లు అంటే ఏంటి అంకుల్? ఇంతకి మనిషికి గోర్లు ఆడుంటాయి. అంకుల్ గోర్లు అంటే ఏంటి అంకుల్? ఇంతకి మనిషికి గోర్లు ఆడుంటాయి. ఓ అట్లానా, సరే ఇప్పటి నుంచిగా నువ్వు నోట్లో గోర్లు పెట్టుకుని కొరికే చూసినాను అనుకో, ఈ మ్యాటర్ ఖచ్చితంగా మీ నాన్నతో డీల్ చేస్తారా? నేను ఖచ్చితంగా ఇది తెలిస్తే మీ నాన్న అనంతపురం మొత్తం తిప్పలాడిచి కొడతారా. వచ్చినాడు చూడు. ఏమైంది సార్? అంకుల్ 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 ప్లీజ్ అంకుల్ చెప్పొద్దాను అంకుల్. చెప్పల్లా? ఏం లేదు సార్, జస్ట్ ఊరికే మాట్లాడుతున్నా, చాలా నేను కదా మాట్లాడి. బాయ్ రా బాయ్ రా బాయ్ అంకుల్, బాయ్ రా బాయ్ రా బాయ్. రే ఆగరా, నాకేదో నువ్వు తులగ పని చేసినావు అనిపిస్తుందిరా. నువ్వంతకు నువ్వే చెప్తావా లేదా కనుక్కొని కొట్టమంటావా? నేనేం చేయలేదన్నా, కావాలంటే అడిగి కనుక్కో. ఏం చేయలేదు సార్, జస్ట్ ఇంట్లో అల్లరి చేస్తుంటే. చిక్కావరా బ్లాక్ షిప్, గోర్లు కొరుకుతానావా? ఇక్కడ వదిలిపెట్టాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ 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 వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, సార్ ప్లీజ్ సార్, చిన్నోడు సార్, చిన్నోడు సార్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. సార్ వద్దు సార్, సార్ 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 సార్. నువ్వు రోజంతా తప్పు చేయకూడదనే కదా నాన్న పొద్దున్నే ఉతికారేసిన. అయినా నువ్వు తప్పు చేసావంటే పొద్దున్నే నిన్ను కొట్టిండేదైనా సరిపోకుండాలి, లేదా నా మీద భయమైనా పోయి ఉండాలి. లేదు నాన్న, నాకంటే ఇది నాన్న. లేలే నాన్న, పొద్దున్నే ఒకేటితో సాలిచ్చిన చూడు, నాది తప్పు. కొడుకు అనుకున్నారా, బంగారం అనుకున్నారా సార్? అదేం కుట్టాం సార్. నానా కూర్చుందరా. సౌత్ ఇండియాలో తులగనా కొడుకుల లిస్ట్ తీస్తే ఫస్ట్ వీడియో ఉంటాడు సార్. నాన్న కళ్ళు తిరుగుతున్నాయా? నాన్న ఒకటి చెప్తా విను, మన పళ్ళ కంటే మన గోర్లు చాలా స్ట్రాంగ్ నాన్న. మన గోర్లు పళ్ళతో కొరికినప్పుడు మనం చాలా రకాల డెంటల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం తెలుసా? నువ్వు గోర్లు కొరకడంతో ఆపేయగల నాన్న, గోర్ల పక్కన ఉన్న చర్మాన్ని కూడా కొరుకుతావు. నీల్స్ నోట్తో కొరకడం వల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, స్క్రీన్ మీద డిస్ప్లే ఒకసారి నీట్గా అందరు చదవండి. మీరు నాలాగా మౌత్తో కట్ చేయకండి, నెయిల్ కట్టర్తో కట్ చేయండి. 5 మిలియన్ మనం చాలా దగ్గరగా ఉన్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేస్తున్నావు నాన్న? హోంవర్క్ రాసినావా? చెక్ చేసేతే ఇయ్యవా? సర్లే. ఇదిగో నాన్న తీసుకో. ఎందుకు నాన్న ఈ మధ్య ఎలా ఉంటున్నావు? ఏమి నాన్నకు చెప్పవా? ఏం లేదు నాన్న. సరే నీకు నచ్చితేనే చెప్పు. హోంవర్క్ రాసినావు నాన్న? అయిపోయింది. అమ్మ గుర్తొచ్చిందా? నిన్న పేరెంట్స్ మీటింగ్ కదా నాన్న, మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చినారు. నువ్వు ఎప్పుడు ఒకటే వస్తావు కదా, మా ఫ్రెండ్స్ అడిగినారు ఎందుకు ఎప్పుడు మీ నాన్న ఒకటే వస్తాడు, మీ అమ్మ లేదా అని. సారీ నాన్న, నువ్వే నా హీరో. ఎంత చిన్న బాధ అయినా పంచుకుంటే తగ్గుతున్నాను. చిన్న బాధే కదా అని మనసులో మోస్తూ ఉంటే అదెంత భారంగా మారుతుందో తెలుసా నాన్న? అర్థం కాలేదు నాన్న. సరే నాన్న, ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకొని రాపు. ఇదిగో నాన్న. నాన్న దీన్ని నువ్వు ఇలా ఎంతసేపు మోయగలవు? ఎంతసేపు అన్నా మోయగలను నాన్న. సరే మొయ్యి. బరువు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాన్న. అదేం బరువు ఉందిలే, మొయ్యి. నాన్న ఏం కాదులే, మొయ్యి. ఎంతసేపు అయినా మోయగలను కదా నాన్న? కింద పెట్టిన వల్ల కాదు నాన్న. ఏం నాన్న అంత తొందరగా కింద పెట్టేసినావు?
ఫస్ట్ మోసేటప్పుడు అంత బరువు అనిపించలేదు నాన్న. అది మోసే కొద్దీ కొన్ని వందల కేజీలు మోసినట్టు అనిపించింది నాన్న. చిన్న బాధ అయినా కూడా ఆ చిన్న గ్లాస్ లాంటిది తెలుసా నాన్న, అది మనం మోసే కొద్దీ బరువు పెరుగుతూనే ఉంటుంది. అందుకే నాన్న నీకు చెప్పేది, నీకు ఎప్పుడు బాధ కలిగినా నాన్నతో చెప్పుకొని ఆ బాధ అక్కడతోనే దించేసుకో సరేనా? లేదంటే ఆ గ్లాస్ లాగా నువ్వే కుప్పకూలిపోతావు నాన్న. అమ్మ అనేది ప్రతి ఒక్కరికి ఎమోషనే నాన్న, కానీ మనం ఎప్పుడు ఆ ఎమోషన్ దగ్గర ఆగిపోకూడదు తెలుసా? ఇన్ని రోజులు నీకు నేను అమ్మలేని లోటు తీర్చని అనుకున్నానన్న, కానీ నేను ఓడిపోయాను నాన్న. నానా ఆగు నానా. సారీ నాన్న, నువ్వే నా హీరో. నేను వాళ్ళ ఇంటికి పోయి ఆడుకొని వచ్చేస్తానా? నాన్న బయటికి వేస్తానన్నా. ఈ ఎండకు బయటికి ఏం పోతాలేనన్నా, ఐప్యాడ్ లో మూవీ చూద్దాం కదా. ఇంకా చిన్న పిల్లలు అనుకున్నావు నాన్న, సినిమాలు చూసుకుంటా బొమ్మలు చూసుకుంటా కూర్చుండేకి. కట్టో చూసినావా? ఛాతీ దేక్. నా తోడంత లేవు. ఏరా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? దవడలు అదురుతాయి. కంపారిజన్ చేసి కన్ఫ్యూజ్ అవుతున్నా. కన్ఫ్యూజన్ లో ఎన్ని డైలాగులు చెప్తానో నాకే తెలియదు. నువ్వు కన్ఫ్యూజ్ అయితే డైలాగ్ చెప్తావేమో, నేను కన్ఫ్యూజ్ అయితే యాక్షన్ లోకి దిగుతా. చటాకంత ఛాతేసుకొని నా దగ్గర ఎలివేషన్ డైలాగ్స్. సారీ నాన్న. అబ్ బోల్ రే, ఛాతీ కిదర్ దేఖ్నా హై. ఇంకెక్కడ ఛాతీ నాన్న, ఛాతీ చపాతి అయిపోయింది. ఇదో కోటింగ్ అయిపోయింది కదా నాన్న. నేను జిషు వాళ్ళ ఇంటికి ఆడుకునే పోతాను నాన్న. పర్మిషన్ తీసుకో, పంపిస్తానేమో. పొగరుగా మాట్లాడినావు అనుకో పై పగులుతుంది. సర్లే పద, గెట్ అవుట్. ఏరా వచ్చేకి ఇన్సేపు అయింది. ఈ రోజు నాకెందుకో అమ్మ గుర్తొచ్చింది. దాని గురించి ఆలోచించుకుంటే లేట్ అయిపోయిందిరా. నీకు అమ్మ అంటే ఎమోషను, నాకు నాన్న అంటే ఎమోషను. నీది బాధ, నాది భయంకరం. ఏం చేద్దాంలే. మన నాన్న వాళ్ళకి మనం అబద్ధం చెప్పి అటుకు పోయినామంటే డౌట్ రాదా? డౌట్ రాకుండా మేనేజ్ చేయడానికి నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాలే. ఫస్ట్ టైం రా నేను మా నాన్నకు అబద్ధం చెప్పి రావడం. మన ఫ్రెండ్షిప్ లో అబద్ధం చెప్పడం కామన్ రా. మనం వెళ్తున్న ప్లేస్ అన్న డేంజరస్ కదరా, కనీసం మాస్క్ అన్న వేసుకుని వెళ్దాం. అవునరా, మంచి ఆలోచనే. మాస్క్ తో పాటు డబ్బులు కూడా తేరా, తినేకేమని తీసుకోపోదాం. నాన్నా ఏరా మళ్ళీ ఛాతీ లేపుకొని అంత త్వరగా వచ్చినావు? అయ్యో లేదండి నాన్నగారండి, జిషు వాళ్ళ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ దుమ్మంతా నా ముక్కులో పోతుంది నాన్నగారు. అంటే ఏంది ఇప్పుడు నేను వచ్చి నీ ముక్కు కాపలా ఉండాలా? అయ్యే నాన్నగారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నానండి. ఒక మాస్క్ ఇస్తే చాలు, అదే నా ముక్కు కాపలా ఉంటుంది. నా పెంపకంలో నువ్వేం నేర్చుకోలేదు అనుకున్నాను నాన్న, కానీ మంచి విలువలు నేర్చుకున్నావు. నాన్నగారు ఒక 20 రూపాయలు ఇస్తారేమోనని. ఒక్క నిమిషం కూడా మెచ్చుకోనివు కదరా నిన్ను. నాన్న ప్లీజ్ నాన్న. అరే నువ్వు ఎంత తెచ్చినావురా? నేను 10 రూపాయలు తెచ్చిన. నేను 20 రూపాయలు తెచ్చిన, సరిపోతుంది. పోదాం బారా. ఇవి సరిపోతాయి అంటావా? నువ్వు ఇచ్చిన డబ్బులకి గన్నులు బాంబులు ఏమైనా వస్తాయారా? పోదాంపా. ఇదేంద్రా ఎంత బాగుంది, ఆడుకొని పోదాంపా. ఇంత పెద్ద హాస్పిటల్లో మొన్న ఎక్కడ అడ్మిట్ చేసి ఉంటారో. ఫ్రెండ్కి బాగాలేదని హాస్పిటల్కి వచ్చినా మనం తప్పు చేస్తానమ్మా. ఫ్రెండ్స్ కోసం ఎంతో మంది ప్రాణాలు ఇచ్చినాడు, మనం ఆఫ్టర్ హాస్పిటల్ రాలేమారా? నీరసం ఎక్కువై కళ్ళు తిరుగుతానేరా. నాకు కూడా నీరసం వస్తుంది. వాని కోసం తెచ్చిన బండ్లు తినేద్దాం పారా. వీడి యావార్లో ఉన్నాడో తెలియడం లేదే. ఇన్ని డబ్బులు రా. ఈ డబ్బులతో ఏం చేద్దాం రా? ఇవి మన డబ్బులు కాదు కదరా, మనం ఎట్లా ఖర్చు పెడతాం? ఈ డబ్బులతో ఏం చేద్దాం రా? ఇవి మన డబ్బులు కాదు కదరా, మనం ఎట్లా ఖర్చు పెడతాం? నోట్ల మీద ఏమన్నా రాస్తుందరా, ఈ డబ్బు నా డబ్బు అని. పోయి ఖర్చు పెడదాం పా. రే ఇవి హాస్పిటల్లో దొరికిండేవి కదరా, ఎవరికి ఎంత అవసరం ఉందో. అవును నిజమేరా, ఎవరైనా డబ్బులు ఎత్తుకుంటూ వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం. సరేరా, వెయిట్ చేద్దాం. ఏంద్రా ఎవరు ఎత్తుకుంటూ రావడం లేదు? నా డబ్బులు అన్ని పోయినారా, బెట్టింగ్ లో డబ్బులు పోయినాయని నితిన్ గారు సూసైడ్ చేసుకున్నాడు రా. అందుకే హాస్పిటల్కి వచ్చా. శ్రీలంక మీద ఆడి నా డబ్బులు కూడా పోయాయి. రే పక్కా అయితే వేరే డబ్బులు నువ్వురా, నేను హ్యాండిల్ చేస్తా. అన్నా ఏమైందన్నా? డబ్బులు పోయినాయిరా. ఖచ్చితంగా అన్న వేరే డబ్బులు నువ్వురా, నేను అడిగి కనుక్కుంటా. ఎంత పోయినాయన్నా? లక్షలు పోయినాయిరా. ఏం మీరు ఆరుస్తారా తీరుస్తారా? డబ్బులు లోపల పెట్టే, డబ్బులు లోపల పెట్టారా? హలో రే, ఇంగ్లాండ్ మీద 10,000 వేసారా. పెద్ద బెట్టింగ్ మ్యాచ్ ఉన్నట్టున్నారా? ఇతన్వే ఏమోరా డబ్బులు అబ్బు నుంచి ఎతుకుతున్నాడు. ఉండరా అడుగుతాడేమో చూద్దాము. ఇతన్వే ఏమోరా డబ్బులు అబ్బు నుంచి ఎతుకుతున్నాడు. ఉండరా అడుగుతాడేమో చూద్దాము. ఈయన మా చుట్టూ అంతా తిరుగుతున్నాడు. కొంపదీసి కిడ్నాపరా? ఏం అంకుల్, ఏం పోగొట్టుకున్నారు? అంటే బాబు, అది మా పాపకి పొద్దున్నుంచి విపరీతమైన జరుము దగ్గు, ఒళ్ళంతా వేడి వేడి, నెత్తి మీద తడిబట్ట కూడా పెట్టా, అయినా తగ్గలేదు. సమయానికి మా అయ్యగారు కూడా లేరు. నాకేం చేయాలో తెలియక గవర్నమెంట్ హాస్పిటల్కి తోలుకొచ్చా. ఇక్కడ తెచ్చుకునే డబ్బులు కూడా ఏడో పోగొట్టుకున్నా. మీకు ఏడని దొరికిందా బాబు? రే తన అమాయకత్వం చూస్తా అంటే ఇతనే డబ్బులు పోగొట్టుకున్నట్టున్నాడు రా. ఉండరా నేను హ్యాండిల్ చేస్తా. ఇంతకీ ఎంత లెక్క పోగొట్టుకున్నావు? గుర్తు లేదు బాబు, కానీ దానికి ఎర్ర కలర్ రబ్బర్ బ్యాండ్ చుట్టినా. 50% కన్ఫర్మ్ రా. ఆ కట్ట మాకు దొరికింది. దాంట్లో ఏమేమి నోట్లు ఉన్నాయి కరెక్ట్ గా చెప్పు, నీకు ఇచ్చేస్తాం.
200 నోటు, 100 రూపాయల నోటు, ఇంకా ఒకటి 20 రూపాయల నోటు, ఇంకా 5 10 రూపాయల నోట్లు. కరెక్ట్ గా నన్ను ఇచ్చేద్దామా? పట్టండి అంకుల్. ఇక్కడికి రారా. ఎన్ని చోట్ల నెతకలరా నీకోసం? అయినా ఎన్ని డబ్బులు ఎక్కడివి నీకు? మీరేమా ఇక్కడ? ఇతను మీ కొడుకా? అంటే కొంపదీసి రెండో పెళ్లి. అయినా అన్ని డబ్బులు ఎక్కడివిరా నీకు? అయ్యా ఈ డబ్బులు నావయ్యా. ఆ? నీవా? మావాడికి ఎందుకు ఇచ్చావు? అంటే అయ్యా అదేం జరిగిందంటే ఈ పిల్లోడు ఏంది ఈ పిల్లోడు ఆ పిల్లోడు? వీళ్ళిద్దరూ నా డబ్బులు ఎత్తికిచ్చారయ్యా. డబ్బులు ఎతికిచ్చినారా? అయినా 2 గంటలైంది ఆడుకునేకి వెళ్ళేసి వస్తామని చెప్పి హాస్పిటల్కి వచ్చినారు. అయినా విన్ని అయ్యా వాళ్ళదేం తప్పులేదయ్యా. నేను డబ్బులు పోగొట్టుకుని 2 గంటలైందయ్యా. ఈ డబ్బులు ఇద్దామని ఇక్కడే కూర్చొని ఇంటికి రాలేదేమో అయ్యా. నాన్న నీ కొడుకు ఏదో పనిలే కాదు నాన్న, అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తాను నాన్న, నన్ను నమ్ము నాన్న. అయినా ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలకి చదివే నేర్పిస్తారేమో, కానీ మీరు మాత్రం విలువలతో పాటు సంస్కారం కూడా నేర్పించారు. ఫస్ట్ టైం నీ జీవితంలో ఒకరు నిన్ను మెచ్చుకోవడం రా. అయినా ఈ ఆలోచన నీదేనా? నాది కాదు నాన్న. తెలుసుకోరా కొంచెం. అయినా నువ్వు మారవా? బాబు కర్రా, నీది చాలా మంచి బుద్ధి బాబు. ఒకసారి మీ నాన్నని పిలిచి మాట్లాడతా. అయ్యా మీరేమా ఇక్కడ? ఇతను మీ కొడుకా? అంటే కొంపదీసి రెండో పెళ్లి. ఎవరయ్యా మీరు? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? మిమ్మల్ని చూడడమే నేను మొదటిసారి తెలుసా? మిమ్మల్ని చూస్తుంది నేను మొదటిసారి తెలుసా? అయ్యా ఊరుకోండి అయ్యా, నా యజమాని నేను గుర్తుపట్టలేనా? మీ ఉప్పు తిని బతికాను కదయ్యా. అయినా మీకు ముందు నుంచే తెలుసా? లేదు అయ్యా, మాకు ఇప్పటికే లేట్ అయింది. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? మేము వెళ్ళొస్తాం. మీరు ఎవరి కోసం హాస్పిటల్కి వచ్చారో వాళ్ళు జాగ్రత్త. అయ్యా అయ్యా ఆగండి అయ్యా. అయ్యో వెళ్ళిపోతున్నారే. హ! అయ్యా మీరేమా ఎక్కడున్నారు? నువ్వేం చేస్తున్నావు సూరి ఇక్కడ? అయ్యా మీలాగే ఒకరు ఉన్నారయ్యా, అట్లా వెళ్ళారు. రాండి అయిపోదాము. పిచ్చి పడిందా? డ్రామాలు ఆడుతున్నావా? ఇంటి దగ్గర చెప్పుకుంటూ చేయకుండా హాస్పిటల్కి వచ్చావంటే చాలా పెద్దోడు అయిపోతున్నావు సూరి నువ్వు. అది మళ్ళీ చెప్తానులేండి అయ్యా. అక్కడ మీరే కదయ్యా ఇందాక నాతో మాట్లాడిండేది. అయ్యా నిజం చెప్పండి, మీరే కదా మారు వేషం వేసుకొని వచ్చారు? నేను మారువేషం వేసుకొని తిరుగుతున్నా. డాక్టర్ దగ్గర తీసుకురావాల్సింది సీతను కాదు నిన్ను. రా. లేదయ్యా అక్కడ చూశాను, మీలాగే ఉన్నాడు. అసలు సీత ఎక్కడుంది? అక్కడే ముందాకే మాట్లాడానయ్యా. అయ్యా నిజం. అయ్యా చూడండి అయ్యా వచ్చాడు మళ్ళీ. ఇప్పటిగానే ఇక్కడ ఎవరు లేరంటే మాత్రం నీకు తోలు తీసేస్తా సూరి. వెళ్ళిపోయాడయ్యా. సూరి నీకు కొంచెం కూడా తెలియలేదు కదా సూరి? నేను చెప్పినా కదా పావు వాళ్ళకుండా నాకు ఫోన్ చేయమని. అంటే అయ్యా అది ఇదేంది? ఫోన్ చేద్దామని సిరి దగ్గరికి వెళ్ళానయ్యా. ఎంత పిలిచినా పలకలేదయ్యా. సిరి పలకోకుండా పాపను ఎత్తుకొని ఈ ఎండలో మొరటోని మాదిరి పరిగెత్తివే. లేదయ్యా ఆటోలో వెళ్ళాను. సర్లే పాప జాగ్రత్త సూరి. ఇది తాగేసి పడుకోమ్మా. వద్దు నాన్న నేను తాగను. ఇది తాగితే అబ్బు తగ్గిపోతుంది. వద్దు నాన్న అది చేదుగుంటుంది. సర్లే సూరి వద్దులే, నువ్వు నాతో పాటు రా. పడుకో నాన్న. సర్లే సూరి నువ్వు ఇక్కడే ఉండి, నేను ఎప్పుడే వస్తాను. సరే అయ్యా. సూరి సీత ఇది తాగుతుంది కదా? ఇది తాగే కదయ్యా దగ్గు జ్వరం తెచ్చుకునేది. ఏం కాదులే, ఇది ఒకసారి తాపుదాందా. అయ్యా ఏంటయ్యా దగ్గు ఇంకా ఎక్కువ అవుతుందయ్యా. అంటే నీ యజమానికి ఎదురు మాట్లాడతావా నువ్వు? క్షమించండి అయ్యా. ఇది పట్టుకో సూరి, టానిక్ ఇట్లదే. పద సూరి. అయ్యా ఇవి రెండు కలిపితే కల్తీ అవుతుందయ్యా, వద్దయ్యా. రావయ్యా. సీత లేనా? పిల్లలకి బాగాలేకుండా టానికలు గినికలు తాపుతారా? జ్యూసులు తాపాలి కానీ ఇదే ఎప్పటికి మారుతావు సూరి నువ్వు? నాన్న జ్యూస్ తాతావా? తాగుతా మావయ్య. తాగు నాన్న. ఏంది మావయ్య చేదుగుంది? నీకు ఫీవర్ వస్తుంది కదా నాన్న, ఏది తాగినా చేదుగానే అనిపిస్తుంది సరేనా? నాన్న ఇంకోసారి టానిక్ తాపితే నాకు చెప్పు సరేనా అన్న? బాయ్, వెళ్ళొస్తాను సూరి. పడుకోమ్మా నేను ఇప్పుడే వస్తా. కమలాసన్ కన్నా పెద్ద నటులయ్యా మీరు. ఇందులో నటించడం ఏముంది సూరి? నాకు కూడా కూతురుంది కదా, చిన్నప్పటి నుంచి చేసి చేసి అలవాటు. నీ కూతురు కూడా పెద్దగైతే కాలమే నేర్పిస్తుంది సూరి. ఇంతకీ మనం హాస్పిటల్ గారు చూసిన అతను మన అయ్యగారు వేరేనా? కొంప తీసి వీళ్ళిద్దరు కమల పిల్లలా? వీడియో లిస్ట్ షౌండర్ అయితేని ఇప్పుడు ఎలా కంపాక్ ఇద్దాం రా? కాన్సెప్ట్స్ ఎలా ఉండాలో మన సబ్స్క్రైబర్స్ కామెంట్ లో పెడతారులేరా. అంతలోపల మనము ఫెస్టివల్ ఎంజాయ్ చేద్దాం పర్రా. రే జయదీప్, నేను మా నాన్న భోగిమంట వేసకపోతాను, నువ్వు కూడా రారా. నాన్న భోగిమంట వేసినందుకు థ్యాంక్స్ నాన్న. జాగ్రత్త నాన్న, ఫైర్ కి దగ్గరలో ఉండకంటే దూరమే ఉండడు సరేనా? నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. భోగిమంట భలే ఉంది కదరా. ఏందిరా మనం భోగిమంట వేసి ఊరంతా కనిపిల్ల, ఇట్లా కాదు నేను పెడతాను చూడు. అయ్యో ఒక్కట్ట పెట్టిపోయింది, లోపల పెడదాం. ఇంటికి వెళ్ళిపోతాం రారా. మళ్ళీ ఏమైందిరా? భోగిమంటలో చేయి కాల్చుకున్నాడు అంకుల్.
ఎట్లా కాల్చుకున్నానా? నీకు చెప్తానే ఉన్నా కదా నా ఫైర్ దగ్గర పోతూ దూరం ఉండమని. అంటే మీరేనా సార్ భోగి మంటల దగ్గర పంపించిండేది? పిల్లలు భోగి మంటలు కావాలని సరదా పడుతుంటే వేసి ఇచ్చాను సార్. ఇలా కాల్చుకుంటాను అనుకోలేదు. మీకైనా ఉండాలి కదా సార్, భోగి మంటలు వేసినప్పుడు పక్కనే ఉండాలి కదా. అట్లా వదిలేసి వస్తే మా వాడు ముందుగానే తులగనా కొడుకని తెలుసు. సో మీరు కూడా భోగి మంటల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. విష్ యూ హ్యాపీ భోగి. రే జిషు రా ఇక్కడేరా మనం దొంగతనం చేయబోతుంది. దొరికితే ఉతికేస్తారా? మా నాన్న ఉతుకుడు ముందు ఉతుకుడు చుమ్మా. రే దొంగతనంగా వచ్చినప్పుడు వేషమన్నా మార్చాల కదరా. 1 సెకండ్ బ్రో, మా ఫ్రెండ్ జయదీప్ ఎక్కడ చూసినావా? ఏ జయదీప్ ఎక్కడున్నావురా? రే తిక్కనేరా, నేను రా జయదీప్ ని. రే నేనే గుర్తుపట్టలేదంటే ఇంకెవరు గుర్తుపట్టలేరురా మళ్ళీ నాకు. ఇదిగోరా తీసుకో. స్లోగా పదా. అదేరా నల్లకోడి. కోళ్ళు దొంగతనం చేసేకి వచ్చినారా మీరు? దొంగనాకుడు ఇద్దరు. తాడిపితే మెడలు ఇరుగుతాయి. కోళ్ళ దొంగతనం వస్తే కట్టేయగా ఇంకా కొట్లా సంతోషించు. అసలు ఏం చేశారా? మళ్ళీ నువ్వేనా? సంక్రాంతి రోజు కోడి పందాలు ఆడాలంటే కోడి ఉండాలి కదా, అందుకే కోడి దొంగలించడానికి వచ్చినాం. కోడి పందాలు ఆడాలంటే కోడిని పెంచుకొని పందానికి తీసుకుని వెళ్ళాలి నాన్న. ఇట్లా దొంగతనం చేయకూడదు. కోడి పందాలు అనేది ఒక ఆచారం కోసం పెట్టారా, జూదం కోసం కాదు. హ్యాపీ సంక్రాంతి. రే జిషు ఆడుకునే పోదాందారా. వస్తానా, బాయ్ డాడీ. ఏం చేద్దాం రా? చాలా ఆలోచించినారా, ఈ చిన్న బుర్రకేం తట్టట్లేదు. అసలు నువ్వు ఇలా ఎన్నో కేయాలనుకుంటున్నావు? ఈ గేమ్ లో మా నాన్నకి చెక్ పెట్టకపోతే నాకు పెడతారా మా నాన్న చెక్. మీ నాన్న బండిని దొంగతనం చేద్దామా? దొంగతనం చేయాలంటే మనుషులు కాలరా, వాళ్ళకు కూడా డబ్బులు వెళ్ళరా. దొంగతనం అంటేనే కష్టం లేకుండా డబ్బులు సంపాదించేదరా, మళ్ళీ వాళ్ళకే నువ్వు ఇస్తాను చెప్పు డబ్బులు. మళ్ళీ అట్లయితే దొంగతనం వద్దులేరా, అమ్మేద్దాం, డబ్బులు వస్తాయి కదా. సరే అట్లయితే ఇంటికి పోయి కీస్ తీసుకుని రాపో, దొబ్బుకుంటా పోదాం. కీస్ కోసం ఎదిగితే డబ్బులు దొరినాయి. రేయ్, జోబిలో నుంచి చేయి తీయలేదనుకో రేపటి నుంచి ఒక చేత్తో పోతావు స్కూల్కి. జోబిలో నుంచి చేయి తీయలేదనుకో రేపటి నుంచి ఒక చేత్తో పోతావు స్కూల్కి. నాన్నగారు నిద్రలో మీ ప్యాంట్ జారిపోతా అంటే పైకెక్కిస్తాను నాన్నగారు. నువ్వు బయటికి వెళ్ళలేదనుకో ప్యాంట్ ఊడిపోయేలా కొడతానన్నా. నాన్న నా ప్యాంట్ జారిపోతే మన సబ్స్క్రైబర్స్ చూసి తట్టుకోలేరు నాన్న, నేను పారిపోతానా. బాయ్. బండికి కీస్ లేకుండా ఎట్లా అని చేయాలా? బ్లూ వైరా రెడ్ వైరా? బా అంకుల్ నేనేం చేయలేదు అంకుల్, అంతా తీరిపోయి మీ బండిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. నువ్వా? అరే నువ్వేంట్రా మా నాన్న దగ్గర నువ్వే ఎరికిచ్చేలాగున్నావు. మా నాన్న లోపల నాకు చెమటలు పట్టించినాడు. రే నువ్వని నాకు తెలుసురా, ఊటిని భయపట్టిద్దామని. రే శత్రుడు ఆడే ఉన్నాడు రా, మన ఫ్రెండ్స్ రూపంలో మన చుట్టూనే తిరుగుతా అంటారు. బండికి దొరకలేదు, రా బండిని దుబ్బుకుంటా పోదాం. నువ్వు ఫ్రెండ్ పట్టుకుని నేను బ్యాగ్ పట్టుకుంటా. కమాన్ రా, యు కెన్ డు ఇట్ రా. నా ఫుల్ సపోర్ట్ నీకే రా. మా గ్యాంగ్ లో నువ్వే రా బలవంతుడు. కమాన్ రా రే కమాన్ రా. నేను వల్ల గాడం లేదు, నువ్వు ముందర రా, నేను ఎక్కిపోతా. నీ వల్లే కాలేదంటే నేను బండి దోశలో గుడ్డు పెడతారా. జై బజరంగబలి. రెండు గట్టికి ముక్కదురా, నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఈ బండిని మనం దొబ్బలేంలే గానీ నాకు ఒక ఐడియా వచ్చిందిరా, దీన్ని కదలకోకుండా చేసేద్దాం. పెట్రోల్ ట్యాంక్ లో ముందు పూసేద్దామా? రెడ్డినేలా పెట్రోల్ ట్యాంక్ తీయాలని కీసుకోవాలరా, ఇవన్నీ కాదు కానీ టైర్లో గాలి చేసేద్దాం. అబ్బాబ్బాబ్బా ఏం తెలియరా, ఈ తెలివి చదువులో పెట్టచ్చు కదరా. అది అవ్వదమ్మా. రే దీంతో రావట్లేదురా, పుల్లలని ఇరిగిపోతానే. దీంతో రావట్లేదురా, స్టీల్ గడ్డి అయితే బెటరు. థ్యాంక్స్ రా. దీంతో రావట్లేదురా, స్టీల్ గడ్డి అయితే బెటరు. థ్యాంక్స్ రా. అమ్మయ్య భలే గడ్డి ఇచ్చావురా, గాలి వల్ల పోతుంది. రే నేనెక్కడ ఇచ్చాను రా? మరి ఇదేంటి? మీ నాన్న బండి కీస్ రా. అవునరా బండి కీస్ రా, మరి బండి కీస్ ఇచ్చిండేది. ఏం చేస్తున్నావు నాన్న? టైర్లో రాళ్ళు ఎరుకుంటే పీక్తోండి నాన్న. ఇప్పుడు మీరు సేఫ్గా వెళ్ళొచ్చు నాన్న, కీస్ తీసుకోండి, హ్యాపీ జర్నీ. నువ్వు పైకి లేరా నాన్న, కొట్టద్దు నాన్న ప్లీజ్ నాన్న. బండికి గాలి బిక్తావరా, గాలి నా కొడక.
అయ్యో సారీ సార్. నువ్వు రారా. తగిలిందా? లేదు తగలేదు నాన్న. అయ్యో తగలేదా? వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకో రౌండ్ లేదు వేస్తాను. నాన్న, తగిలింది 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 తగిలింది. తగిలిందా? లేదు తగలేదు నాన్న. తగలేదా? వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నీకు ఇంకొక రౌండ్ వేస్తాలే. లేదు నాన్న, తగిలింది 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 తగిలింది. అదేం కొట్టడం సార్, ఇతరులకు హానయ్యేలా కొడతారా? అయ్యో మీరు వస్తుండే చూసుకోలేదు సార్, పొరపాటున కొట్టేశాను. మరి ఎందుకు సార్ ర్యాంప్ ఆడిస్తున్నారు వాడిని? ఇద్దరు కలిసి బండ్లో గాలి బిగుతున్నారు సార్. జస్ట్ నైనా ఏమన్నా అనుకోవచ్చు, వీడు నా కొడుకే కదా సార్, కోపం రాదా ఇట్లా చేస్తే? బండ్లో గాలి బిగుతున్నారా? కొంపతీసి గాలి షాప్ ఓనర్ కూడా మీ ఫ్రెండా? వ్యాపారం చేయాలని బిగుతున్నారు కదా? హాలిడేస్ 2 రోజులు అవుతుంది అంకుల్. స్కూల్ ఉన్నప్పుడు అంతా చదువు అని చంపేసినారు అంకుల్. హాలిడేస్ లోనే వదిలేరు కదండి అంకుల్. ఇది న్యాయమేనా? సరే, బండ్లో గాలి పీకడం ఎందుకు నానా? అంకుల్ పొద్దున్నే కరాటే అంకుల్, మధ్యాహ్నం స్విమ్మింగ్ అంకుల్, సాయంత్రం ట్యూషన్ అంకుల్, రాత్రి మ్యూజిక్ అంకుల్. ఇంకా నాకు టైం ఏడుంది అంకుల్ జెస్సీతో ఆడుకునేకి. ఇవన్నిటికీ పోవాలంటే బండి కాలే కదా అంకుల్, అందుకే బండ్లో గాలి పీకేసిన. అప్పుడు ఎక్కడికి పోయేకుండదు. ఇష్టం లేనప్పుడు ఎందుకు సార్ అంతలా ఫోర్స్ చేయడం? నానా నీకేదైనా ఇష్టం లేదంటే నాన్నతో ఫ్రీగా మాట్లాడి చెప్పొచ్చు కదా. నేను ఏదైనా నో అంటే చాలు అంకుల్, అమ్ముడు నెక్స్ట్ కుమ్ముడు అంటాడు అంకుల్. వాడికి ఏమి ఇష్టమో కనుక్కొని ఎంకరేజ్ ఆర్గనైజ్డ్గా ఉంచుకునేలా అలవాటు చేస్తాను సార్. బాగా ఇది. చూడు నాన్న, ఇది నీ కబోర్డ్. స్కూల్ నుంచి రాగానే నీ థింగ్స్ అన్ని జాగ్రత్త తీసి అక్కడ పెట్టాలి. లేదనుకో రేపటి నుంచి ఆ కబోర్డ్లో నువ్వు ఉంటావు. ఏమన్నా ఆడుకుందాం. ఫోన్ ఆట ఆడుకుందామా? మన దగ్గర ఫోన్ లేదు కన్నా. మేమునా ఏక్ నిమిషం. టాంటడాన్. సీత, నేను ఇక్కడి నుంచి మాట్లాడతా, నువ్వు అక్కడ విను, సరేనా? తీసుకో. నేను అక్కడికి పోతే నువ్వు మాట్లాడేది నాకు ఎలా వినిపిస్తున్నా? నా గట్టిగా అరుస్తావా? నేను మాట్లాడితే నీకు వినిపిస్తుంది, వెళ్ళు వెళ్ళు. హలో సీత, వినిపిస్తుందా నానా? వినిపిస్తున్నా. ఏం చేస్తున్నావు నువ్వు? నేనా దుబాయ్ లో ఉన్నా నాన్న, ఇప్పుడే ఫ్లైట్ దిగాను. నాన్న దుబాయ్ లో చలి ఎక్కువ ఉంటుంది, ఏదన్నా స్వెటర్ వేసుకో. హలో సీత, నాకేం వినిపిస్తలేదు. సిగ్నల్ కట్ అయితే తోలు తీస్తా, కాలు పైకెత్తో. హలో సీత. మావయ్య నువ్వా? వస్తున్నా ఉండు. సూర్య ఎవరి తయారు చేసింది? నేనేనయ్యా. నాకు ఇచ్చేస్తావు సూర్య? తీసుకోండి అయ్యా, అయినా మీకు పెద్ద ఫోన్ ఉంది కదయ్యా. సూర్య ఆ పెద్ద ఫోన్ వాడడం వల్ల హెడ్ఏక్, హెయిర్ లాస్, టెన్షన్స్. కానీ ఇదైతే ప్రతి ఒక్కరు వాడిన మొదటి ఫోన్ సూర్య. ఇదైతే నేను చిన్నప్పుడే తయారు చేసుకుని వాడుకున్నా అండి. మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైనా తయారు చేసుకుని ఉంటే కమెంట్ చేయండి. ఆగండి. అయ్యా సిరమ్మ రానిట్లేదయ్యా. మా ఇంట్లోకి మీరు ఎందుకు వస్తున్నారు? సిరి, సోఫా అడ్డం ముందు 2 సార్లు కొట్టుకుందన్నావు. వాళ్ళు వస్తే జరుపుతారు, లేదంటే 3 సార్లు కూడా కొట్టుకుంటుంది, నీ ఇష్టం. త్వరగా సర్దేసి వెళ్ళిపోండి. అయ్యా అయిపోయిందయ్యా, వెళ్ళొస్తాను. ఏం సీత అలా చూస్తున్నావు? నాన్న బొమ్మలు షోకేస్ లో పెట్టే బదులు నాకు ఇస్తే ఆడుకుంటా నాన్న. కొన్ని షోకేస్ లో ఉంటేనే అందం నాన్న. మనం వెళ్దాం పదా. నాన్న బొమ్మలు కావాలి నాన్న. ఊరికే ఉండు సీత. సీత. యాహూ! అయ్యా మీరేంటయ్యా ఇంట్లో ఖాళీ చేస్తున్నారా? బొమ్మలు షోకేస్ లో ఉంటే అందం సూరి, అవే బొమ్మలు పిల్లలు ఆడుకుంటే ఆనందం సూరి. సీతకు మోజు తీరేంత వరకు బొమ్మలతో ఆడుకొని తర్వాత తెచ్చి మనం. నాన్న ఈ బొమ్మల కన్నా నువ్వే అందంగా ఉన్నావు నాన్న. సీత సీత, యూనిఫామ్ అయ్యగారు కొట్టించారా? చాలా బాగుంది సీత. ఏ మా సీత యూనిఫామ్ లో చాలా బాగుంది. సూరి. అయ్యా సీతని బానే కిడ్నాప్ చేశానా? కిడ్నాప్ ఏందయ్యా కిడ్నాప్? మీరిద్దరు కలిసి డ్రామాలు అన్నారు కదా. అయినా సీతని ఇలా చూసి చాలా ఆనందంగా ఉందయ్యా. మా అమ్మలాగా కనిపిస్తాందయ్యా. ఏంటి సూరి నువ్వు? ఛ